గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహిళలు అంటే ప్రత్యేక అభిమానం. ఇంతకీ ఆమె పేరు సుమతి ఐపీఎస్, ప్రజెంట్ డిఐజీ సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్, తెలంగాణ స్టేట్. సుమతి గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన టైంలో చాలా అగ్రెసివ్గా వెళ్ళేవారు. అదే టైం ఇప్పుడు వరకు కొనసాగుతుందా లేదా అనే విషయంతో పాటు అప్పుడు పోలీసింగ్కి ఇప్పుడు పోలీసింగ్ తేడా ఏంటి, అప్పుడు పబ్లిక్ ఏ విధంగా ఉండేవారు, ఇప్పుడు పబ్లిక్ ఏ విధంగా మారారు, క్రిమినల్స్ యాటిట్యూడ్ ఎలా పెరిగింది, అంతేకాకుండా పబ్లిక్కి పోలీసుల మీద మరింత నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా మహిళలు పోలీస్ స్టేషన్కి రావాలన్నా వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు, అంతేకాకుండా యువతులు పోలీస్ విభాగంలోకి రావాలంటే ఆమె ఇచ్చే సలహాలు ఏంటి అనే విషయాల్ని ఆమె నాడి తెలుసుకుందాం. సుమతి గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రత్యేక అభినందనలు అండి. కృతజ్ఞతలు మీకు, యూఎస్కి కూడా. థ్యాంక్ యూ మేడం. నేను దాదాపు మీరు ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ని చూస్తున్నాను. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లోనే కుకట్పల్లి నుండి చందానగర్ దగ్గర ఒక ఇష్యూ జరిగిందండి. చందానగర్లో ఒక వ్యభిచార కోపం, అందులో ఉన్నవాడిని పట్టుకోవాలి, దానికి మీకు ఒక డెక్క ఆపరేషన్ చేయించారు. మీ ట్రైనింగ్ టైంలోనే మీరు వెళ్ళడం, వెనక పోలీసులు ఫాలో అవ్వడం, కానీ జస్ట్ మిస్ అయిపోవడం, అదొక ఆ ఎపిసోడ్ దాదాపు 2-3 గంటలు చాలా టెన్షన్ క్రియేట్ అయింది. కానీ మీరు ఒంటరిగా వెళ్ళి వాడిని పట్టుకొని వచ్చారు. కానీ ఆ 2 గంటలు మీరు మిస్ అవ్వడంతో మొత్తం టోటల్గా రంగారెడ్డి జిల్లా పోలీసులందరూ కూడా టెన్షన్ పడ్డారు. దానికి ఒక ప్రత్యక్ష సాక్షి నేను కూడా. అక్కడి నుంచి స్టార్ట్ అయితే కడపలో ఒక ఎన్కౌంటర్, దాని తర్వాత వరంగల్లో ట్రైన్ కొలాప్స్ అవ్వడం, మీరు సాహసం చేయడం. ఇది కాకుండా సంగారెడ్డిలో పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాడు. ఇలా రకరకాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ సిఐడిలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్లో సీ టీమ్స్తో పాటు మిగతా అన్ని చూస్తున్నారు. అంటే ఇప్పుడున్న సీ టీమ్స్తో పాటు ఉమెన్ ప్రొటెక్షన్కి ఎలాంటి భద్రత ఇస్తున్నారు, మహిళలు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇచ్చి కల్పిస్తున్నారు, ఇప్పుడు జరుగుతున్న వరుస ఘటనలు, అంటే ఈ చట్టాలు ఎంత కఠినంగా ఉంటున్నా, మీడియాలో ఎంత పబ్లిసిటీ వస్తున్నా, చట్టాలు ఇంత ఫాస్ట్గా ఉన్న, కోర్టులు బాగా చేస్తున్నా, ఇంకా ఈ దిశాలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎన్ఆర్ఐలు ఎక్కువ కనిపిస్తుంది. మీ వింగ్లో అదొకటి ఉందండి. ఎక్కువ ఎన్ఆర్ఐ అల్లుళ్ళ మీద వెళ్ళడం, తర్వాత అక్కడ వెళ్ళి పెళ్ళైందరూ బాధపడడం, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం. నేను ఒక రైతు బిడ్డను, అండ్ నేను ప్రత్యేకంగా అంటే పూర్తిగా ఇంటీరియర్ తెలంగాణ కూడా కాదు, బార్డర్ కర్నూలు డిస్ట్రిక్ట్కి అలంపూర్ తాలూకా బార్డర్. అంటే మా ఏరియాను నడిగడ్డ అని అంటారు. కృష్ణ తుంగభద్ర మధ్యలో ఉన్న పరివాహక ప్రాంతాన్ని, ఎప్పటి నుంచో చాలా ఫర్టైల్ బ్లాక్ సాయిల్స్ ఉన్న రీజన్. అట్ ద సేమ్ టైం రాయలసీమ నుంచి కొని తెచ్చుకున్న కొంత ఫ్యాక్షన్ కల్చర్ కూడా అక్కడ ఉంటుంది. అంటే మనిషి యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ కూడా కొంత హాటీగా ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో వెనుకబడిన ప్రాంతం పాలమూరు జిల్లా. ఆ ఉన్న వాటిల్లో గద్వాల్ నుండి మా వరకు కొంత బెటర్ ప్లేస్. ఇవి ఈ నేపథ్యంలో నేను ఒక రైతు బిడ్డను. అవునండి, మీరు రైతు బిడ్డగా ఉండి మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నారా? లేదా మీరు ఎందుకు యూనిఫామ్? అప్పుడు లేరు, ఇప్పుడు కూడా లేరు. మరి మీరు ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు? అంటే రైతు బిడ్డనే కావచ్చు, కాకపోతే మా గ్రామంలో ఒక పెద్ద మనిషి, మా నాన్నగారు కావచ్చు, తాతయ్య కావచ్చు, ఆ క్రమంలో నేను మీకు చెప్పిన ఈ ప్రాంతంలోని డిఫరెంట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దానికి సొల్యూషను గవర్నమెంట్ ఏజెన్సీస్నే చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ ఊరికి ఒకరో ఇద్దరో పెద్దలు ఉండడం నేను పెరిగిన టైంలో. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎనీథింగ్ పొలిటికల్ కనెక్టెడ్ కాదు. ప్రతి పెద్ద కూడా అప్రోచ్ అయ్యే ప్లేస్ పోలీస్ స్టేషన్ ఒకటి. సో ఆయన చేసే న్యాయానికి ఫైనల్గా రోజుకు ఒక 10 పంచాయతీలు 15 పంచాయతీలు నడిచేవి ఇంటి ముందు. మేము చిన్నతనంలో ప్రతి చిన్నదానికి ఇంటి ముందు పంచాయతీ, దానికి ఒక 100 మంది కూర్చునేవాళ్ళు. ఫైనల్గా నీవు ఇది వినకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి పంపాల్సి వస్తుందన్న ఒక మాట. అంటే ఆ నేపథ్యంలో మా నాన్నమ్మ కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు,
అండ్ గ్రామం మీద ప్రీతి ఎక్కువ ఉండేది నాకు. నానమ్మ వల్ల కావచ్చు, గ్రామం వల్ల కూడా కావచ్చు. హాలిడేస్లో అందరూ హైదరాబాద్కి వచ్చినా లేకపోతే అట్లా వచ్చినా నేను మాత్రం నానమ్మ దగ్గరికి పోవడము. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విలేజ్ కల్చర్ కొంత. 3 ఆ జస్టిస్ చేసే క్రమంలో ఒక్క ఊరి పెద్ద ఇంతమందికి జస్టిస్ చేయగలిగినప్పుడు ఇంకా నువ్వు అదే పోలీస్లో అయితే ఇంకా చాలామందికి జస్టిస్ ఇవ్వచ్చు అని ఒక కాన్సెప్ట్ మా నాన్నమ్మ ఇన్బిల్డ్ చేయడము. చిన్న సంఘటన, ఒక రాముడు అని ఒక ఆయన ఉండేవాడు. ప్రాబబ్లీ హీ డైడ్ రీసెంట్లీ. అండ్ అన్టచబిలిటీ ఉండేది నా చిన్నతనంలో. ఎంత అన్టచబిలిటీ ఉండేదంటే ఈవెన్ ఫుడ్ వేయడం కూడా పైనుంచి వేసేవాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు కాదు. బట్ వాళ్ళు ఏదో దేవుడికి మొక్కకూడదన్న ఒక రకమైన అంటే దేర్ వాజ్ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ ఆ కాస్ట్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ డిఫరెన్సెస్ కావచ్చు. ఆయన ఎక్కడో మూల కూర్చొని ఉట్టి గడ్డివాములు వేస్తుండే, తర్వాత దూడలకు ఆవులకు తాళ్ళు అల్లుతారండి, అట్లా అల్లుతుండే. ఓన్లీ డిఫరెన్స్ వాజ్ ఆ పర్టికులర్ కాస్ట్ వాళ్ళు స్నానం చేయరు, అశుభ్రంగా ఉంటారు. ఒక ఫ్యాలసీస్, అన్ని ఫ్యాలసీస్. ఆ టైంలో ఐ హ్యావ్ సీన్ ఎ పర్సన్ లైక్ రాముడు ప్రతిరోజు ఏట్లో పోయి స్నానం చేసి వచ్చి గుడి బయట గంటలు కూర్చునేవాడు. అండ్ వచ్చి చాలా క్వైట్గా వాములు వేసుకునేవాడు, గడ్డి వాములు వేసేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు కూర్చోబెట్టుకొని, సుమతమ్మ ఇట్లా అంతా ఉండకూడదు, హీ యూస్ టు టెల్, ఇట్లా అంతా ఉండకూడదు, దేవుడికి మనం అందరం ఒకటే. అండ్ ఐ థింక్ అన్నోయింగ్లీ సచ్ థింగ్స్ వుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అండ్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. నేను పెరిగిన వాతావరణంలోని ఇంపాక్ట్. ఎందుకంటే ఆయన అందరికంటే డిఫరెంట్గా ఉండేవాడు అండ్ అందరికంటే డిఫరెంట్గా థింక్ చేసేవాడు. అంటే ఈ పర్టికులర్ పీపుల్ ఇట్లా ఉంటారు అన్నదానికి ఆపోజిట్గా ఉండడము, అంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, మ్యాన్ మేడ్ థింగ్స్ ఇవన్నీ అన్న ఒక భావన నాలో కలిగించడం కూడా ఒక రకంగా రాముడు. ఆయన అనడం కూడా తిక్కరాముడు అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరితో మాట్లాడేవాడు కాదు. హీ వాజ్ వెరీ గాడ్లీ, వెరీ ఈ నెవర్ యూస్ టు టాక్ మచ్. బాగా శివభక్తుడు అట్లా ఉండేవాడు. అట్లాంటివి ప్లస్ చాలాసార్లు చెప్పుంటాను నేను ఆల్రెడీ. కూలీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఇచ్చే వాళ్ళకంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువ మంది మనీ ఇస్తాడేమో డాడీ, వాళ్ళకు కొంచెం డబ్బులు ఆశించి వచ్చి కూర్చునేవాళ్ళు. మా నాయనమ్మ చెప్పేది, చూడు ఇంతమంది పని చేస్తారు, తల్లిదండ్రులకు తిండి పెట్టరు, వీళ్ళందరికీ బాగా మంచి గుణపాఠం చెప్పాలి, తల్లిదండ్రులకు తిండి పెట్టని వాళ్ళకు డాడీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకు భయం ఉండాలి, వాళ్ళకి తల్లిదండ్రులను చూసుకోవాలన్నా గౌరవం ఉండాలి, డబ్బు ఉండాలి. ఇవన్నీ చేయగలగాలంటే మంచిగా చదువుకోవాలి. ఒక కలెక్టరో లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసరో కావాలన్నా తెలియని ఒక భావన కలిగించడం జరిగింది. అయితే నానమ్మ రాముడు స్ఫూర్తితో యూనిఫామ్ వేశారు. అంటే ఫస్ట్ గ్రూప్ 1 రాశారు, డైరెక్ట్ సివిల్స్ కోసం మరి బ్రో? సివిల్స్ రాశాను, 1 అటెంప్ట్ ఐ డిడ్ మేక్. ఇది కూడా రాశాను, గ్రూప్ 1 కూడా రాశాను. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను, జాయిన్ అయిపోయాను. దాంట్లో కూడా ఆప్షన్ మా టైంలో ఆర్డీఓ లేదు. సో డిఎస్పి అందరూ చెప్పారు ఎందుకు డిఎస్పి పెడుతున్నామని. అసలు ఎందుకు పెట్టకూడదు అన్న ఆలోచనే లేదు కాబట్టి అదే పెట్టడం జరిగింది. అంటే మీరు జాయిన్ అయిన టైంలో ఎక్కువ లేడీస్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. లేదు, ఫస్ట్ నేనే అండి. అవును, డిఎస్పి ఫస్ట్ డిఎస్పి నేను, నాతో పాటు పరిమళ ఇప్పుడు సిఐడిలో. అంటే అప్పుడు ఐపీఎస్ ఉన్నారు కానీ డిఎస్పిలో లేడీస్, ఐపీఎస్లో కూడా చాలా తక్కువ. ఐ థింక్ ఎస్ డైరెక్ట్ ఎలాగుండేదండి మీకు అప్పుడు కోఆపరేషన్? అది అప్పాలో చక్కగా ఉండేది. నా బ్యాచ్ ఆఫ్ 10లో ఇద్దరికి మళ్ళీ ఒకరు ఐపీఎస్ అయ్యారు, ఒకరికి ఫారిన్ సర్వీస్ వచ్చింది. రిమైనింగ్ 8 మెంబర్స్ మేము ట్రైన్డ్. అండ్ అంటే వాళ్ళు నన్ను సెపరేట్గా ప్రత్యేకంగా చూడాలి అన్న భావన నాలోనే లేకపోవడం వల్ల ఏమి డిఫరెన్స్ కనపడలేదు. 1, 2 స్టెన్యూస్ ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్ ఫర్ ఎ ఉమెన్. అది కూడా నేను స్పోర్ట్స్ పర్సన్ కాదు, పెద్ద స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ కూడా కాదు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇంకా రాతల్లో మాట్లాడడంలో దానిలలో ఉన్న ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లో లేకపోవడం వల్ల కొంచెం కష్టమే అనిపించింది. బట్ ఇన్స్ట్రక్టర్స్ కానీ లేకపోతే ఈవెన్ ఫ్యాకల్టీ కానీ అందరు కూడా ఫస్ట్ ఉమెన్ డిఎస్పీ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ కావడము. అండ్ కొంత అది 2 ఆ ఉత్సాహంతో కూడా సగం
ప్రాబబ్లీ అది ఫస్ట్ పోస్ట్ మీరు ట్రైనింగ్ కుక్కట్పల్లి అనుకుంటారు. ఫస్ట్ ట్రైనింగ్ రంగారెడ్డి జిల్లా, అప్పటికే సైబరాబాద్ కాలేదు. అండ్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో డిఫరెంట్ డ్యూటీస్ చేయాలి. కూకట్పల్లి ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై సర్వీస్ యాజ్, మీకు గుర్తుందో లేదో, యువర్ రిపోర్టర్ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఆ రోజు కానిస్టేబుల్గా ఏంటి గార్డ్ డ్యూటీ చేస్తున్నాను. అప్పుడు యూ ఎంటర్డ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్, ఇఫ్ ఐ రిమెంబర్ వెరీ వెల్. అరే ఉమెన్ ఏంటి ఇక్కడ గార్డ్ డ్యూటీ చేయడం ఏంటి అన్న లెవెల్లో వచ్చి యూ టాక్ ఫర్ 1 hour, చాలా మాట్లాడారు ఆ రోజు. మేడం, ఆ ట్రైనింగ్ టైంలో కుక్కట్పల్లి ఇష్యూ మీకు ఇందాక మనం కోట్ చేసుకున్నట్లుగా చందానగర్ నగర్ వరకు మీరు వెళ్ళారు. సో ఆ ఎపిసోడ్ ఒకసారి, అంటే అది సింగిల్ ఎపిసోడ్ కాదండి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఆఫ్ సిఐడిలో అప్పుడు ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ ఏడీజీ కుమావత్ సార్ ఉన్నారు. పిలిపించి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, టోటల్ స్టేట్లో ఒక టీం ఫామ్ చేస్తున్నాము, డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ ఉండేది, చాలా చోట్ల రైడ్ చేసాము అప్పట్లో. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ శ్రీనగర్ కాలనీ, తర్వాత ఈవెన్ సనత్ నగర్ లిమిట్స్, ఇఫ్ ఐ రిమెంబర్ నౌ వెల్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సైబరాబాద్లో రైడ్స్ చేస్తూ, ఐ మీన్ ఎర్స్ట్వైల్ రంగారెడ్డి అండ్ ఈవెన్ హైదరాబాద్ సిటీ కూడా చేస్తూ లాస్ట్ ఆపరేషన్ ఇది మంచి, ఈ లీడ్స్లో మనకు ఏమైంది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దట్ బిగ్ బ్రోతల్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్, దాంట్లో చాలామంది పిమ్స్ ఉంటారు. అది కొత్తగా అప్పుడే అప్కమింగ్ చందానగర్ పోలీస్ స్టేషన్ వాజ్ లైక్ అన్ అవుట్ పోస్ట్ దెన్. ఒక ఐ థింక్ సమ్ ప్రమోటీ ఎస్ఐ వాజ్ అబౌట్ టు రిటైర్, ఇంకా 1-2 monthsలో ఆయన అక్కడ ముస్లిం ఆఫీసర్, హీ వాజ్ SHO. చందానగర్ లిమిట్స్లో చాలా బిగ్ బ్రోతల్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం అప్పటికే చాలామందిని అప్రహెండ్ చేసాం. ఈ ప్రాసెస్లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు స్టేట్ వైడ్ నెట్వర్క్ వస్తుందన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద కూకట్పల్లి SHO, తర్వాత యంగ్ SIs ఆఫ్ కూకట్పల్లి ఒక 2-3, దెన్ ఆ 2-3 SIsతో అతను ట్రావెల్ చేస్తున్నట్టు అక్కడ చాలామంది ఉంటారు, మనం మిస్ అయిపోతాము అన్న, ఎట్లా చేయాలి అని అప్పటికప్పుడు వి జస్ట్ థాట్, ఒక పని చేయండి, నేను కూడా ఒక బ్రోతల్ కీపర్ లాగా లేదంటే ఒక పింప్ లాగా వెళ్తాను అక్కడ బిజినెస్ కోసం, అక్కడ ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, నాలాగా ఎంతమంది బిజినెస్కి వచ్చినారో తెలుస్తుంది, ప్లస్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్గా ఎంతమంది ఉన్నారు లోపల అన్నది తెలుస్తుంది. ఇన్ ది సిరీస్ ఆఫ్ థింగ్ ఓన్లీ, అంటే మేము చేసిన ఆపరేషన్లో అది ఒక భాగం. ఫైనల్ యాక్చువల్లీ మెయిన్ పర్సన్ అక్కడే ఉన్నారన్న ఇన్ఫర్మేషన్. అది ఏమైపోయింది, వెపన్తో ఉన్నాము, నేను వెపన్తో ఉన్నాను, 2 SIs వెపన్తో ఉన్నారు, SHO కూకట్పల్లి మునిరాజులు ఆయన, మేడం మేము వెనకాల ఫాలో అవుతాము అని చెప్పడం, నేను ఆటో ఎక్కుతూ, అంటే మనం అడ్రస్ ట్రేస్ చేయాలి కదా, ఐ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ఆ పర్సన్ ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అతనితో పాటు నేను వెళ్ళాల్సిందే. వెళ్ళాము, ఆ వెళ్ళే క్రమంలో అందరు లేడీస్ పింప్ ఉంది కాబట్టి ఆయన కూర్చోడానికి లేదు, జెంట్ వెనకాల ఫాలో అవుతామన్నారు, మిస్ అయిపోయారు. నా దగ్గర వెపన్ ఉందంటే ఐ హిట్ ద వెపన్ ఇన్సైడ్ మై బ్యాక్ అండ్ రండి తీసుకెళ్తానని వన్ ఆఫ్ ద బ్రోకర్ టుక్ మీ ఇన్సైడ్. ఇంకా లోపలికి పోయి చూస్తే చాలా లావుపాటి లేడీస్ ఒక 3 అండ్ ఆమెతో మాట్లాడడానికి ఎక్కడి నుంచి సప్లై ఇస్తారని చెప్పడానికి వచ్చిన అతను, ఇట్ వాజ్ వెరీ సినిమాటిక్ ఆల్సో. అండ్ కూర్చున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఏంటి అమ్మాయి ఇంత యంగ్ ఉంది, ఈమె యాక్చువల్లీ బ్రోకరా లేదంటే హీ టెస్టెడ్ మీ కార్డ్ ఇవ్వండి అన్నాడు. నాకు కార్డ్ లేదు, నేను కార్డ్ మీద ఆపరేట్ చేయను, తెలుస్తుంది పోలీస్కి అని చెప్పాను. ఆయనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, నా కార్డ్ ఇది అని ఇచ్చాడు. ఇచ్చి మీరు ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తారు అంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ ఆపరేట్ చేస్తాము అన్నాను. మరి మీరు నాతో పాటు ఒక ప్లేస్కి వస్తారా అని అన్నాడు. దెన్ ఆ లేడీ వచ్చింది, ఒక 10-5 మెంబర్స్ని అట్లా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఉన్నారని చెప్పింది ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే మీరు ఆర్గనైజర్ రూపంలో వెళ్ళారు? వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ నేను కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఆర్గనైజరే, వచ్చిన అతను బ్రోకర్ హూ సప్లైస్ టు ద ఆర్గనైజర్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత లేదు మీరు ఇప్పుడు నాతో రండి, మనం అక్కడికి వెళ్దాము, మీరు మీ పాయింట్కి అని చెప్పాడు.
మీరు లొకేషన్ ఐడెంటిఫై కోసం వెళ్ళారు మీరు అంతే? లొకేషన్ ఐడెంటిఫికేషన్ ప్లస్ ఎంతమంది ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇంపార్టెంటో కూడా మనకు తెలియాలి కదా లోపల ఉన్న వాళ్ళు. అదే ఐడెంటిఫైడ్, లొకేషన్ ఐడెంటిఫైడ్, ఆర్గనైజర్ ఐడెంటిఫైడ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది, ఎవ్రీథింగ్. ఇంకా సస్పిషన్ లేదు, కానీ ఆయనకు ఎక్కడ సస్పిషన్ వచ్చినట్టు కొంత ఎందుకు అనిపించిందంటే, నేను ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఒక 15 days తర్వాత నేను మీకు కరెక్ట్ పాయింట్ ఇస్తాను అని చెప్తే, మరి నేను మిమ్మల్ని, మీరేమో నాకు కార్డు ఇవ్వలేదు, కాంటాక్ట్ కావడం కష్టమవుతుంది కదా, కాబట్టి మీరు ఇప్పుడే ఏదో ఒక కాంటాక్ట్ ఇవ్వాలన్నాడు. ఇంకా ఆయనకు అనుమానం రాకూడదు కాబట్టి ఆయనతో పాటే ఆటోలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కేపీహెచ్బికి వచ్చాక ఇంకా అట్లే పోతే నా దగ్గర ఇన్ కేస్ ఇఫ్ హీ ట్రైస్ టు టేక్ మీ అండ్ ఆల్ దట్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం. ఎవరు సైట్లోకి రాలేదు, కాల్ చేయలేను. ఇంకా మీరు నమ్మరు, చాలా సినిమాటిక్గా ఆల్మోస్ట్ దూకాల్సి వచ్చింది. ఆటోలోంచి దూకిపోయి ఒక్కటే చెప్పాను, 2 నిమిషాలు నేను ఫోన్ చేసుకొని వస్తాను, ఎందుకంటే నా దగ్గర ఫోన్ క్యారీ చేయను కాబట్టి నేను ఫోన్ చేసుకుంటాను అని, మీరు జస్ట్ 2 minutes వెయిట్ చేయండి అని వెళ్ళి ఫోన్ కాల్ చేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. హీ వాజ్ అప్రిహెండెడ్ ఆఫ్ కోర్స్. ఫోన్ చేసే వరకు అక్కడే ఉన్నాడు వాడు. అంటే మనం చెప్పాం కదా 2 minutes ఆగండి ఫోన్ చేసి వస్తానని. దెన్ ఆ రోజు ఇన్ కేస్ మిస్ అయి ఉంటే హీ వుడ్ హ్యావ్ టేకెన్ ఇన్ అన్ ఆటో అండ్ వెపన్ మన దగ్గర ఉంది, అండ్ హీ వాజ్ అ బిగ్ ఆపరేటర్ ఓన్లీ, అఫ్ కోర్స్ లేటర్ అరెస్టెడ్ అండ్ ఆల్ దట్. అంటే ఇన్ డెవలపింగ్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేయొచ్చు ఒకటి, 2 ఆన్ ద నెగటివ్ సైడ్ అది పోతే ఏం కాదు ఇన్ఫర్మేషను, నేను సేఫ్ సిచ్యువేషన్లో లేనప్పుడు బయటికి రావాలి అన్న ఒక లెసన్ కూడా అక్కడి నుంచి యాజ్ ఏ ప్రొబేషనర్. లక్కీగా అప్పుడు కొంచెం మైండ్ పనిచేయడము, నేను ఒక 2 minutes మాట్లాడుకుంటానంటే అతను నమ్మగలగడం, నమ్మించేట్టు బిహేవ్ చేసినందుకు ఇట్ వాజ్ ఓకే. బట్ ఆ మధ్యలో గ్యాప్లో 2 గంటలు మాత్రం మీరు 2 hours చాలా టెన్షన్ అండి, ఎందుకంటే 3 ఆర్గనైజర్స్ ఉన్నారు అక్కడ. నేను ఆ రోజు పోలీస్ జీప్ వెనక నేను స్కూటర్ మీద ఉన్నా, మొత్తం రంగారెడ్డి పోలీసులు అందరూ టెన్షన్ ఉన్నారు, ఈవెన్ ఎస్పీతో సహా. మిస్ అయిపోతే ప్రాబ్లం అయిపోయింది. పోలీస్ ఆఫీసర్ విత్ వెపన్ అందులో ఆర్గనైజర్కి వెళ్ళిందంటే ఏం జరిగినా డిపార్ట్మెంట్కి బ్యాడ్ న్యూస్ 100%. అంటే మీరు ఆ రోజు సిచ్యువేషన్లో ఏమాత్రం కొంచెం మీరు ఇంటెలిజెన్స్ యూజ్ చేయకుండా మీరు కూడా ఒక సాధారణ మహిళలాగా ఉంటే మీరు ప్రాబ్లంలో ఫేస్ చేసేవారు ఖచ్చితంగా. మీరు ఆడిని పట్టుకోవడం కోసం మీరు రిస్క్ తీసుకుంటూనే మీ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మీరు సేఫ్గా వచ్చారు, ఆ ఎక్కించడం మీకు దొరికాడు. అటువంటి ఇంటెలిజెన్స్ మిగతా అమ్మాయిలు కూడా యూజ్ చేస్తే బాగుంటుందేమో కదండి. అంటే ఎక్సెప్ట్ ఫర్ ద వెపన్ ఇట్ వాజ్ ఎ క్యాల్కులేటెడ్ రిస్క్ ఓన్లీ. వెపన్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ అన్ అన్కాల్కులేటెడ్ రిస్క్ అని చెప్పాలి. వెపన్ ఉంది కాబట్టి కేవలం వెపన్. బట్ అదర్వైజ్ మనం యూజ్ చేయాల్సిన ఇంట్యూషన్ 100% యూజ్ చేయాలి, వెదర్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా డిపార్ట్మెంట్ చెడ్డ పేరు రాకూడదు ఒకటి, ఫస్ట్ నేను బయటకు వస్తే కదా డిపార్ట్మెంట్కి. ఇప్పుడు చూడండి ఎన్నో ఘటనలలో చూస్తున్నాను, సో మెనీ టైమ్స్ ఐ టెల్, ఇది అదేం ఫస్ట్ సిచ్యువేషన్ కాదు, ఏ మహిళకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ సాధారణమే. ఏనంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా ఫేస్ చేసి ఉంటాను చాలా, అసలు చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తాం యాజ్ ఎ ఉమెన్. ఎనీ గర్ల్ ఫేసెస్, నా దృష్టిలో ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది. ఆ ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ మైండ్ పని చేయాలి, ధైర్యం. అంటే నేను దీని నుంచి బయటికి రాగలను, ఫస్ట్ అసెస్మెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడు కరెక్ట్గా అసెస్ చేస్తాము అంటే, నేను ఆపదలో ఉన్నప్పుడు డీలా పడిపోతే నేను అసెస్ చేయలేను. కేవలం ఆపదలో ఉన్నాననే ఆలోచిస్తే హౌ విల్ ఐ కమ్ అవుట్? హౌ టు ఎస్కేప్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మీడియట్ వర్కౌట్ ఈజ్ నా సపోర్ట్ మెకానిజం ఏంటి, నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో అబ్జర్వేషన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజే చెప్పాను, నేను పబ్లిక్ స్పేస్లో ఉన్నాను అంటే నేను గట్టిగా అరిచినా కూడా నన్ను ఎవరో ఒకరు సేవ్ చేస్తారు. ఓన్లీ ఎందుకు గట్టిగా అరచలేదంటే బికాజ్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐ షుడ్ నాట్. ఓకే, బట్ ఒక సాధారణ మహిళ అయితే గట్టిగా అరవచ్చు. నంబర్ 1. నంబర్ 2, నా దగ్గర ఆ రోజు వెపన్ ఉంది కాబట్టి ఐ కెనాట్ టేక్ దట్ రిస్క్ ఆఫ్ షౌటింగ్. ఈ 2 చేయలేదు. అండ్ 3, అతన్ని పట్టుకోవాలన్న తపన కూడా ఉంది. ఈ 3 వల్ల ఐ యాక్టెడ్ ఇన్ ప్రొఫెషనల్ వే కొంతవరకు. బట్ చూడండి చాలా సింపుల్, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆ రోజుల్లో
అంటే 2004-03 ఆ రోజుల్లో నువ్వు అరిచాను, ఇప్పుడు అరవాల్సిన పని కూడా లేదు. కనీసం నేను చదువుకున్న యువతిగాను చదువుకోని యువతిగాను ఇంటర్నెట్తో ఫోన్ యూజ్ చేసే ప్రతి మహిళ కూడా కనీసం నా దగ్గర నంబర్స్ ఏంటి, లేకపోతే 100కి డయల్ చేయొచ్చు. నా దగ్గర నేను ఎప్పటికీ ఒక హాకై లాంటి యాప్, ఎనీ సేఫ్టీ యాప్, ఎస్పెషలీ హాకై సో ఈజీ టు యూస్ నేను పెట్టుకుంటే జస్ట్ నా ఫోన్ యూటిలైజేషన్ ఇన్ ఎ పర్టికులర్ మోడ్, ఈవెన్ ఇన్ అన్ ఆఫ్ మోడ్, ఫ్లైట్ మోడ్ ఆల్సో ఆపరేట్ అవుతుంది అన్న స్ఫురణ మహిళలకే కాదు అందరికీ రావాలి. ఇప్పుడు నేను యూ మే ప్రొటెక్ట్ మీ సమ్ టైమ్, సెల్ఫ్ డిఫెన్స్ ఇదంతా సెకండ్ స్టేజ్, బట్ ఫస్ట్ ఇస్ ఐ షుడ్ హ్యావ్ సెన్స్ ఆఫ్ యూజింగ్, ఎవరిని నేను యూజ్ చేసుకోగలను. ఒకటి ఫస్ట్ నా సిచ్యువేషన్ అసెస్ చేసుకోవడము, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరిని వాడుకోవచ్చు, నా మైండ్ ఎలా పనిచేయచ్చు, నేను ఎవరిని ఇమ్మీడియట్గా వాడుకోవచ్చు. ఇది రావాలి. ఇది రాకపోవడానికి కారణము నేను అనుకోవడము మనం అమ్మాయిలను పెంచే విధానం. వెరీ ప్రొటెక్టివ్లీ, ఎంత ప్రొటెక్టివ్గా పెంచుతామంటే యాజ్ ఇఫ్ అమ్మాయి యొక్క రక్షణ అమ్మాయిది కాదు, ఇంట్లో ఉన్న అన్నది, నాన్నది, తమ్ముడిది, ఒక అమ్మాయిని రక్షించడం అన్న ఒక భావనతో పెంచడం. నంబర్ 1. నంబర్ 2, జెండర్ ఈక్వాలిటీ. అంటే నీవు కొన్ని విషయాలు నువ్వు ట్యాకిల్ చేసుకోలేవు అన్న ఒక భావనతోనే అమ్మాయిలని పెంచుతాం. నంబర్ 2. నంబర్ 3, ఇప్పుడు డిపార్ట్మెంట్స్ లైక్ పోలీసే కాదు, సో మెనీ పీపుల్ క్యాన్ హెల్ప్ యూ అరౌండ్. ఈవెన్ పక్క మనిషి ఒక అమ్మాయి ఆపదలో ఉంది అని తెలిసినప్పుడు నాకు ఆ అమ్మాయిని నాకు సంబంధించిన అమ్మాయి కాదు కాబట్టి నేను టచ్ చేయకూడదు ఈ అమ్మాయిని, సాధ్యమైతే నేను హెల్ప్ చేయాలి, లేదు అంటే నేను అనవసరంగా మెడల్ చేయకూడదు అమ్మాయితో అన్న ఒక స్ఫురణ వచ్చే విధంగా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద సొసైటీ ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ డాటరు, మీ వైఫ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఎనీ అదర్ గర్ల్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ, యాజ్ లాంగ్ యాజ్ దట్ గర్ల్ ఎనీవే డజంట్ ఏమంటారు, ఎనీ అదర్ గర్ల్ ఈజ్ లైక్ దెమ్. ఇప్పుడు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మీరు ఏ రకమైన ఇది చేయడానికి ప్రయత్నిస్తారో, ఏ అమ్మాయికి వచ్చినా కూడా నేను చేయొచ్చు, నాకు బాధ్యత ఉంది అని మీరు భావించడం అట్ లార్జ్ సొసైటీని ఒక ఆర్డర్లో పెడుతుంది. ఆ ఆర్డర్లో పెట్టాలంటే నేను అనుకోవడం, 1 అమ్మాయిని పెంచే విధానము, 2 అబ్బాయిలను పెంచే విధానము, 3 మనకు ఏమేమి సంస్థలు కానీ లేకపోతే ఎంటిటీస్ కానీ లేకపోతే విధానాలు కానీ మనకు హెల్ప్కి రీచ్ కావడానికి ఉన్నాయో, స్కూల్ స్టేజ్ నుండి ఫ్రమ్ 0 వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. సైమల్టేనియస్గా రెస్పెక్ట్ ఫర్ విమెన్ ఇన్ ఎ పర్టికులర్ వే, అట్ ద సేమ్ టైమ్ నాట్ టు మెడల్ విత్ విమెన్ in a particular way. Next, utilizing the existing resources for the woman in a particular. These 3 things మనం ఒకటే లెవెల్లో తీసుకొని వెళ్తే ఐ థింక్ వీ విల్ అట్ లార్జ్ బీ లైక్ వెస్టర్న్ సొసైటీస్ వేర్ అన్ ఇండివిజువల్ ఈజ్ సీన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఓన్లీ. ఇప్పుడు మీరు చందానగర్ కేసులోనే అక్కడ ఎక్యూజ్డ్ పట్టుకోవడానికి మీరు ఆర్గనైజర్ వేషన్ వెళ్ళారండి, అంటే డిపార్ట్మెంట్ కోసం వెళ్ళారు, పట్టుకొచ్చారు, సేవ్ చేశారు. సాధారణంగా అదే మోడ్ని మిగతా విక్టిమ్స్ ఎవరైనా జరిగినప్పుడు వాటితో కలిసిపోయినట్లుగా హెల్ప్ చేసినట్లుగా వెళ్ళి వాడిని తీసుకురావచ్చు కదండి, ఎందుకు చేయలేదు? అందరికీ ఆ మోడ్ ఉండదు కదండి, అది రావాలే కదండి. అంటే ఆ మోడ్ ఎప్పుడు వస్తుంది? ఇంటెలిజెన్స్ మనం పనిచేసినప్పుడు, అంతేగాని ఎంతసేపు మనం వాడి సరెండర్ అయిపోకుండా. ఇంటెలిజెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది? నువ్వు ఈక్వల్గా చూడు, ఈక్వల్గా బిహేవ్ చేయి, ఈక్వల్గా పెంచు, ఆటోమేటిక్గా నాకు కూడా పనిచేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నాలో ప్రొటెక్టివ్ మోడ్ పెంచేస్తున్నారు మీరు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, యూ కాంట్ గో అవుట్, యూ కాంట్ డూ దిస్, యూ కాంట్ డూ దట్ ఈస్ వన్ మైనస్. సెకండ్ థింగ్ ఇస్ అది చేస్తే ఓకే, అది ఒక్కటే చేస్తే ఓకే. ఇంకోటి, నువ్వు ఒక మగవాడు హయ్యర్ ప్యారలెన్స్లో ఉన్నారు, ఏంటి అంటే నేను నిన్ను ప్రొటెక్ట్ చేసే మోడ్లో ఉన్నాను అన్న ఒక భావన అమ్మాయికి కలిగిస్తున్నారు, అబ్బాయి కూడా కలిగిస్తున్నాము యాజ్ ఎ సొసైటీ. ఈ 2 మోడ్ ఉండడం వల్ల ప్రాబబ్లీ అట్లా పెరగని అమ్మాయిలు, ఈక్వల్గా పెరిగే అమ్మాయిలకు ఖచ్చితంగా పనిచేస్తుంది. 1. 2 చాలా స్టూడియస్గా పెరగడం, అంటే నాకు చదువు అంటే మార్క్సే, నాకు చదువు అంటే బ్రైట్ వే ఆఫ్ కెరియర్ మాత్రమే, లైఫ్ని డీల్ చేసే సిచ్యువేషన్స్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్
ఇఫ్ ఐ స్టడీ వెల్ అండ్ సెటిల్ వెల్ అని ఒక సగటు తెలుగు వారి ఒపీనియన్, సగటు ఇండియన్ ఒపీనియన్ అది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. అంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీరు ఇలాంటి ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు, అవసరం అనుకుంటే ఫైట్ చేస్తారు, బయటకు వస్తారు. కానీ సాధారణ మహిళ కూడా, ఎందుకంటే సాధారణ సిచ్యువేషన్స్ కూడా నేను చాలా చెప్పగలను. వెన్ ఐ వుడ్ హ్యావ్ డెల్ట్ లైక్ దట్. నేను ఇదివరకు డిపార్ట్మెంట్ రాకముందు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు. చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్స్. ఒకటి మీరు అలా సేవ్ చేశాను, బయటకు వచ్చానని చెప్పండి. ఇది వరకు కూడా చెప్పాను. ఐ విల్ రిపీట్, ఎందుకంటే అది అన్ఫర్గెట్ఫుల్ నాకు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్. నేను నిమ్మకూరు ఏపీఆర్జేసీలో చదువుతున్నాను ఇంటర్మీడియట్. నేను కర్నూలు నుంచి బస్సు ఎక్కితే విజయవాడకి వెళ్తాము, ఓవర్ నైట్ జర్నీ. నేను, నా పక్కన ఒక అమ్మాయి కూర్చున్నారు, వెనకాల ఒక అతను కూర్చున్నాడు. జడ చాలా పెద్దగా ఉండేది నాది. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెనకాల కూర్చున్న అతను హీ స్టార్టెడ్ పోకింగ్, జడ గుంజడము, టచ్ చేయడము. బస్లో లైట్ లేదు, ఏం చేయాలి? ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. అసలు ఎంబరాస్మెంట్, నేను లేచి చెప్పుకోవడానికి ఎంబరాస్మెంటే. నాకు ఇట్లా చేస్తున్నారని చెప్తే నా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది. నేను ఇంకొకరికి చెప్తే నేను ఇంకా అంటే ఐ డోంట్ ఫీల్ ఇట్ గుడ్. నేను ట్యాకిల్ చేసుకోవాలని అనుకున్నాను. అయితే ఏం చేయాలి ఆలోచించి పక్కన ఉన్న అమ్మాయిని ఒక పిన్ అడిగితే పిన్ ఇచ్చింది. ఫస్ట్ నా చెప్పు ఉంటుంది కదా, ఈ చేయితో పట్టుకొని ఇట్లా చెప్పు చూపించాను, అంటే చెప్పుతో పడుతుంది ఎక్కువ చేసావంటేని. హీ టుక్ ఇట్ లైట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద మెన్ థింక్ దట్ ఉమెన్ డోంట్ రిపోర్ట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రిపోర్ట్ చెయ్యరు, డీల్ చెయ్యరు అన్న ఒక భావనతోనే ముందడుగు వేస్తారు. అది చూపించిన తర్వాత కూడా మళ్ళీ హీ డిడ్. ఆ పిన్ను తీసి దాన్ని గట్టిగా కూర్చాను, అదే చేతికి కూర్చాను. తర్వాత హీ స్టాప్డ్. మోస్ట్ ఎంబరాసింగ్ వాస్ నెక్స్ట్ డే నేను కాలేజ్లో ఎంటర్ అయితే హీ వాజ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద లైబ్రరీ. హీ వాజ్ అ సీనియర్ ఇన్ ద సేమ్ కాలేజ్. యూ ఇమాజిన్ అంటే ఏ అమ్మాయికి ఎదుర్కోరా చెప్పండి? ఇలాంటిది ఎంతమంది అమ్మాయిలు ఎదుర్కొంటారా? ఇట్లాంటి సిచ్యువేషన్ని అంటే నాకు ఎవరైనా నేర్పించారా? అప్పుడు ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ డీల్. ఇంకొకసారి అట్లా చేసిన తర్వాత ఏమవుతుంది, వేరే వాళ్ళకు మనమేంటో తెలియదు, మనమేంటో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. వీ కెన్ డీల్ విత్. ఎస్, ఆయన సీనియర్ ఏమన్నాడు చూసి ఇంకా మాట్లాడేంత ఉంటుందా? అంటే ఆయన పేరు తెలియదు, ఏం తెలియదు, కానీ షాక్ ఏమంటే ఇట్లా లైబ్రరీ ఎక్కుతుంటే హీ వాజ్ కమింగ్ డౌన్, తలదించుకెళ్ళిపోయాడు. ఓకే, అంటే అందరూ మీలాగా ఉంటే సొసైటీ మీలాగా ఉంటే అంటే మేబీ మన పెంపకం, అదే పేరెంట్స్ పెంపకము, తర్వాత ఒక్కొక్కరి పర్సనాలిటీ. బట్ పెంపకము కరెక్ట్. మీరు చెప్పింది నాడ అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా పెంచితే అసలు అమ్మాయి లేట్కి వస్తే మాత్రం అడుగుతారండి, కానీ అబ్బాయి లేట్కి వస్తే ఎవరు అడగరండి. అదొక ప్రాబ్లం అవుతుంది. ఒకటి సేఫ్టీ ఇష్యూ ఏ రకంగా ఉంటుంది అంటే బికాజ్ ఐ మే బి అబ్యూజ్డ్ అన్న ఒక ఇష్యూలో నాకు. కానీ అబ్బాయి కూడా లేట్కి వచ్చిన క్వశ్చన్ చేయాలి కదండి తల్లిదండ్రులు. ఎగ్జాక్ట్లీ, క్వశ్చన్ చేయాలి. ఏం పని ఉంటుంది అమ్మాయి? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తాను, నేను 12 o'clockకి ఇంటికి వస్తాను. ఎస్, దట్ ఈస్ మై డైలీ రొటీన్, దెర్ ఈస్ నథింగ్ ఇన్ క్వశ్చనింగ్. అబ్బాయి సాధారణ ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు మీరు చేసే ఉద్యోగానికి మీకు 6 గంటలకు అయిపోతుంది అనుకుందాం, మీరు 8కి వచ్చినా ఎవరు అడగరు. ఎందుకంటే ఇంట్లో ఏ బాధ్యత లేదు కదా. అమ్మాయికి ఇంట్లో బాధ్యత ఉంటుంది. ఒకటి బాధ్యత షేరింగ్ ఇంట్లో అమ్మాయికి అబ్బాయికి సేమ్ ఉండదు. ఇప్పుడు ఇదే పోలీస్ ఆఫీసర్ అంటే నాకు ఇంట్లో బాధ్యతలన్నీ పోతాయా? ఏం పోవు కదా. అదే ఒక మేల్ పోలీస్ ఆఫీసర్కి ఇంట్లో ఎన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు? ఓపెన్గా అడుగుతున్నాను, ఎవ్వరు ఏం నిర్వర్తిస్తారు? ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. దే కెనాట్, బట్ ఎక్స్పెక్టేషన్ విల్ బీ సేమ్ అండ్ ఇట్ ఈస్ ఎ ఉమెన్. ఒకటి. రెండు, అదే ఈ సిస్టంలో అబ్బాయికి ఏం కాదు, అమ్మాయికే బయటికి పోతే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఎవరి వల్ల అవుతుంది? అబ్బాయి వల్ల అవుతుంది. మరి చెప్పాల్సింది అబ్బాయిలకు. ఆ చిన్న మిస్ కొడుతున్నాం ఎంటైర్ సొసైటీ. మనం వీఆర్ మిస్సింగ్ అట్ దట్ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు టీచ్ బాయ్స్ దట్ యూ లుక్ అట్ ఉమెన్ యాజ్ అన్ ఇండివిజువల్. డోంట్ మెడిల్ విత్ ఉమెన్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అండ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. ఆ స్టాండర్డ్ వేరియేషన్ అఫ్కోర్స్ చాలా ఇప్పుడు యంగర్ జనరేషన్స్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్, లాట్ ఆఫ్ చేంజ్, లాట్ ఆఫ్ పాజిటివిటీ. దాన్ని ఎంకరేజ్ చేయాలి. వీ విల్ సీ బెటర్ డేస్. ఓకే, బట్ కుక్కట్పల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి?
కూకట్పల్లి అయిపోతేనే వరంగల్ పోస్టింగ్. అప్పుడు లేదు, రాజేంద్ర నగర్ అనుకుంటా. రాజేంద్ర నగర్లో ఎస్హెచ్ఓ డ్యూటీస్. రాజేంద్ర నగర్లో పనిచేస్తున్న టైంలోనే ఒక గ్యాంగ్ ఎన్కౌంటర్ జరిగింది కడప. అంటే మీ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు 2 ఆపరేషన్ ఎందుకు ఇచ్చారండి? ఒకటి ఆపర్చునిటీస్ ఇవ్వలేదు, అంటే ఇన్వాల్వ్ చేయడము. ఇట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ లక్కీ దట్ అంటే 2 మేజర్ ఆపరేషన్లే కదా. ఆఫీసర్స్ హూ ట్రైన్డ్ మీ. అంటే ఇక్కడ అదే కాకుండా అప్పుడు సాయిబాబా టెంపుల్ బ్లాస్ట్ కూడా జరిగింది దిల్సుఖ్ నగర్. ఒకసారి కడప విషయం చెప్పండి. కడపది రాజేంద్ర నగర్లో మీరు ఎస్హెచ్ఓ ట్రైనింగ్ తీసుకున్న టైంలో ఒక జిన్నా గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ విపరీతంగా డెకైడ్ చేసేది సిటీ అవుట్స్కర్ట్స్. అప్పుడు మనకు తెలుసు కదండి, అబౌట్ 2 decades ago కంప్లీట్ అవుట్స్కర్ట్స్ అంతా ఒక్కసారి డెకాయిడ్స్ వచ్చారంటే నల్గొండ జిల్లా ప్లస్ ఇటు రంగారెడ్డి, నల్గొండ అండ్ జిహెచ్ఎంసీ లిమిట్స్. అప్పుడు బేసిక్గా చుట్టూ ఉన్న ఆల్ ఏరియాస్ వర్ ఎఫెక్టెడ్. ఆ ఎఫెక్ట్ అయ్యే క్రమంలో గ్యాంగ్స్ బీభత్సం చేసేవి. అసలు విలేజెస్ దే యూస్ టు గో డూ డెకాయిటీస్, కిల్ పీపుల్, అడ్డం వస్తే చంపడం. అలాంటి వన్ ఆఫ్ ద గ్యాంగ్ వాజ్ ఈ తెలగపాముల గ్యాంగ్, జిన్నా గ్యాంగ్ అన్నది. అది వాళ్ళు ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకొని పోలీస్ ఆఫీసర్స్ లాగా చాలా ఊర్లలోకి వెళ్ళిపోయి మార్నింగ్ అంతా రెక్కీ చేయాలి, రాత్రి పోయి దొంగతనం చేయాలి. ఒక డెత్ కూడా అయింది. దెన్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ టీమ్స్ ఫామ్ చేశారు. అప్పుడు సాంశీరావు సార్ వాజ్ డిఐజీ హైదరాబాద్, రామచంద్రరాజు సార్ వాజ్ ఎస్పీ రంగారెడ్డి. యాక్చువల్లీ డిఐజీ డైరెక్ట్లీ సూపర్వైజ్డ్ ద టీమ్స్. ఆ టీమ్ అంటే ద వే ఇన్ఫర్మేషన్ వాజ్, ఇప్పుడు ఈ రోజులో మేము టెక్నాలజీ వాడుతున్నాము, టెక్నాలజీతో పాటు గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేయాలి అన్న ఒక గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ యొక్క యూటిలిటీ ఏంటి అన్నది కూడా ఐ థింక్ ఆ ఇన్సిడెంట్ దట్ ఈస్ వై నాకు అది ఒక మంచి లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్లో వర్క్ చేయడానికి కూడా ఒక మంచి ఏమంటారు మోటివేషన్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ విచ్ వాజ్ డన్ యాజ్ ఎ ఫౌండేషన్. అసలు ఏ గ్యాంగ్ చేస్తుందని తెలియడానికే ఒక 1 week పట్టింది. ఫైనల్గా మనకు వరంగల్ జైల్లో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూపించిన తర్వాత ఇది తెలగపాముల గ్యాంగ్ అని చెప్పడం, దాంట్లో ఒక 2-3 మిస్సింగ్ ఉన్నారని చెప్పడం, ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా మనము అంటే జైల్ ములాఖాత్ యొక్క ఇంపార్టెన్స్, ఆ తర్వాత వాళ్ళకు ఒక చిన్న బేబీ ఉన్నారని, ఆ బేబీ మంత్స్ బేబీ న్యూమోనియా ఎఫెక్ట్ అయిందని తెలియడం, ఆ న్యూమోనియా ఎఫెక్ట్ మాదొక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఫామ్ చేశారు. అప్పుడు నీలోఫర్ హాస్పిటల్ పోయి అన్ని రికార్డ్ సర్చ్ చేయడం, అంటే ఇనిషియేటివే. నేను ఐ వాజ్ అ ప్రొబేషనర్, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టీమ్. ఆ టీంలో బికాజ్ ఐ వాజ్ ఉమెన్ ఆఫీసర్, కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నన్ను టోటల్గా ఇన్వాల్వ్ చేశారు. వెళ్ళడము పర్సనల్గా ఈ రోజుకి ఐ రిమెంబర్ హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ తీసుకొచ్చి వెరిఫై చేశాం నీలోఫర్ హాస్పిటల్లో. అండ్ అక్కడ ఏమీ దొరకలేదు మనకు, అంటే ఇక్కడ చూపించలేదు. అప్పటికి సివియర్ న్యూమోనియా చూపించడానికి ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున లేవు. దెన్ వీ కేమ్ టు నో దట్ ఇతను ఒక చిన్న క్లూ ద్వారా కడప డిస్ట్రిక్ట్లో ఉండొచ్చు అన్న ఒక క్లూ. వెళ్ళిన తర్వాత మీరు, నేను, సర్వేశ్వరరెడ్డి, తర్వాత యాదగిరి రెడ్డి రాలేదు, ఇంకొక 2 SIs, 1 SI యాక్చువల్లీ ఈజ్ నో మోర్, మధుసూదన్ అని, మధుసూదన్ రెడ్డి, ఇంకా టీమ్ ఆఫ్ 6 ఆఫీసర్స్ వెహికల్ తీసుకొని కడపలో ఉండొచ్చు అని మాత్రమే ఇన్ఫర్మేషన్. అండ్ హీ మూవ్స్ విత్ ట్రాన్స్జెండర్ అన్నది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. వెళ్ళిన తర్వాత మొత్తానికి చాలా కాలనీస్ తిరిగిన తర్వాత ఆ ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళాం. షీ యూస్ టు స్టే ఇన్ ఎ హట్. నాకేం లేదు, వారానికి ఒక రోజు 10 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి వెళ్ళాడు. నాకు తెలిసి ఈ పలానా కాలనీలో ఉండొచ్చు అని ఆమె చెప్పడం, వేగ్ ఇన్ఫర్మేషన్. దాని మీద కానీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వగలుగుతారంటే ఆయన డ్రామా ట్రూప్లో తిరుగుతాడు. ఆ డ్రామా ట్రూప్లో తిరిగే ఒక అతను చెప్తాడు. ఆ డ్రామా ట్రూప్ ఎక్కడ తిరుగుతుందో తనకు తెలియదు. ఈ ఊర్లన్నీ తిరగొచ్చు అంటే చిట్వేల్ వరకు 33 విలేజెస్ తిరిగాం, 1-2 nights. ఇంకా విసుగొచ్చేసింది ఆయనకు కూడా, సర్వేశ్వరరెడ్డికి. ఎందుకు మేడం ఇట్లా తిరగాలి, మనకేం క్లూ, ఒక లాస్ట్ ట్రై చేద్దాము అంటే దట్ పర్సివరెన్స్ ఫైనలీ వర్క్డ్.
ఆయనని దొరికించుకున్నాము, ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో. అవును, ఆయన ఇట్లుంటాడు పక్కా. హీ టోల్డ్ ద సేమ్ డిస్క్రిప్షన్. హీ టోల్డ్ దట్ 9 months బాబు ఉన్నాడు, ఈ పలానా డాక్టర్స్ అందరూ చైల్డ్ స్పెషలిస్టులు ఒక లైన్లో ఉంటారో అక్కడ ఒక డాక్టర్ చూపిస్తున్నాడు, హీఈస్ క్లోజ్ టు దిస్ పర్టికులర్ ట్రాన్స్జెండర్. ఇదంతా చెప్పాడు. ఆ బేస్తో వచ్చి చూస్తే కిటికీలోంచి ఒక ఇల్లు కనపడింది. ఆ ఇంట్లో పక్కా అంటే ఇంకా ఇట్ ఈజ్ సినిమాటిక్, బట్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తగిలిచ్చుంది. అబ్బా, కరెక్ట్ ప్లేస్కి వచ్చాము, ఈ ఇంటికి గ్యారంటీగా వస్తారు. దెన్ ఏం చేయాలి, కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకు రిలేటివ్స్ అని ఇంట్రడ్యూస్ చేసుకొని, నేను చాలా రోజులైంది, నేను గుంటూరు నుంచి వచ్చిన, మరి వాళ్ళ కీస్ లేవు ఏం లేవు అంటే, వాళ్ళు ఏం చెప్పినారంటే అమ్మా 4-5 రోజుల తర్వాత ఖచ్చితంగా వస్తామని చెప్పినారు. తల్లి కొడుకు భార్య ముగ్గురు ఉంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది, వాళ్ళు అక్కడికి వస్తారన్నది దొరికింది, పర్టికులర్ ఫోన్ నెంబర్ కూడా దొరికింది. అండ్ అక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే మళ్ళీ హాస్పిటల్ సెర్చ్ చేస్తే ఒక పర్టికులర్ డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ దొరికింది, పక్కా నంబర్ దొరికింది, ఎవ్రీథింగ్ కన్ఫర్మ్డ్. సేమ్ డిస్క్రిప్షన్ అగైన్, ఆ ఉమెన్ డిస్క్రిప్షన్ అక్కడ వచ్చింది, బేబీ. దీంతో దెన్ దే విల్ కమ్. సో వాచ్ వాజ్ దేర్, అదర్ కైండ్ ఆఫ్ సర్విలెన్స్ ఆల్సో వాజ్ పుట్. అప్పటికి ఇంకా 3-4 తాళాలు తీసుకొని లోపలికి వెళ్ళలేదు, ఇంకా వస్తారని కన్ఫర్మ్డ్గా మనకు తెలిసింది కదా. దెన్ మనం వాచ్లో ఉన్నాం మనతో పాటు. ఇంకా దెన్ అప్పటికి కూడా ఐ థింక్ నన్ ఆఫ్ ద అట్ సర్టన్ లెవెల్ డిస్ట్రిక్ట్ ఫోర్స్ వాజ్ నాట్ పుట్ ఇన్ ప్లేస్. వాళ్ళ వరకు హైదరాబాద్ నుంచే ఫాలో అప్ డిఐజీ గారు నడుస్తుంది, సాంశీరావు సార్. హీ వాజ్ డైరెక్ట్లీ మానిటరింగ్, సార్ వాజ్ డైరెక్ట్లీ మానిటరింగ్. వాచ్లో ఉన్నాం, ఇంకో 2 teams జాయిన్ అయ్యాయి, వాచ్కి జాయిన్ అయ్యి పక్కా దట్ పర్టికులర్ ఇక్కడ అయ్యింది. మళ్ళీ ఒక 2-3 డెకాయిటీస్ అయినాయి. బస్ ఎక్కాడు, ఇక్కడికి వచ్చాడు, ఫాలో చేశాము. మదర్ కూడా వచ్చింది. ఆ మదర్ ఏం చేస్తుందన్నది వీ ఫాలోడ్ అప్. ఆ మదర్ ఆ బూటీ తీసుకెళ్ళింది, ఆమె వెనకాలనే ఫాలో అయ్యాను. ఆమెకి అనుమానం పడే క్వశ్చన్ లేదు. ఆమె వెళ్ళింది ఒక పర్టికులర్ ప్లేస్లో, దాన్ని అమ్మడానికి ఇచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఇట్లా 1 time అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైంకి ఆ టైంలోనే అతను నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక ఎస్ఐ దగ్గర వెపన్ స్నాచ్ చేశాడు. సో దేర్ వాజ్ అ లోడెడ్ వెపన్ విత్ హిమ్. దట్ వాజ్ ద రిస్క్ అగైన్. హౌస్ ఇంటర్వెన్షన్ అండ్ అతన్ని హౌస్ ఇంటర్వెన్షన్ చేయడానికి ఆ వచ్చిన టీమ్స్ కొంతవరకు సక్సెస్ కాలేదు. అతను ఆ పైన ఉన్న వెంటిలేటర్ నుంచి తప్పించుకొని బయటికి పోయి దేర్ వాజ్ క్రాస్ ఫైర్. ఇష్టం వచ్చినట్లు పరిగెత్తాడు కడప టౌన్లో, ఎక్కడ పడితే అక్కడ ఫైర్ చేశాడు. మిస్ అయిపోయాడు అనుకున్న టైంలో వేర్ హీ వాజ్, అంటే ఫైనలీ he went to the same transgender where because he was firing at us, self defense lo cheyalsi vachindi. And ante the way it was tracked, small piece of information to the logical end, and the entire total property was recovered intact. Total property was recovered. ఎన్కౌంటర్ అయింది అసలు కడప టౌన్ 7th Road జంక్షన్ దగ్గర మీరు ఫైర్ ఓపెన్ చేశారట కదా. ఇట్ వాస్ సేమ్ అట్ ద ప్లేస్ ఆఫ్ దట్ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో తన దగ్గరే అంటే ఎస్కేప్ అయ్యి ఎక్కడికి వెళ్తారు అన్న ఒక దాంట్లో డెఫినెట్గా ఆయనకు ఉన్న మంచి కాంటాక్ట్ పాయింట్ ఇదే కాబట్టి ఫైనలీ అంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు. అండ్ నెక్స్ట్ డే అంటే ఐ డింట్ నో అసలు. నెక్స్ట్ డే అంతా అంటే ఈవెన్ స్టేట్ పోలీస్ డిడ్ నాట్ సీ ఉమెన్ ఆఫీసర్స్ ఆన్ యాక్షన్ అప్పటి వరకు. ఏపీ పోలీస్ ఇట్ వాస్ గుడ్. అండ్ దట్ టు మై ఇన్లాస్ ప్లేస్. గడపలో వెళ్ళి కాల్పులు చెప్పారా? అదే హెడ్డింగ్స్. గడపలో కాల్పులు చెప్పిన కోడలు, రాయలసీమ కోడలు. బట్ ప్రొఫెషనల్ టైంలో 2 అడ్వాన్సర్ చేసుకొచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ టౌన్, డిఎస్పి వరంగల్ టౌన్. అండ్ వరంగల్ ఇక్కడ మీరు రాజేంద్ర దగ్గర ఉన్నప్పుడే దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కూడా జరిగినట్లుందండి. జరిగింది. అండ్ ఇట్ వాజ్ అంటే ప్రొఫెషనలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది సాయిబాబా టెంపుల్ బ్లాస్ట్.
దట్ వాజ్ యాక్చువల్లీ మనకు ఫస్ట్ బ్లాస్ట్ ఆఫ్టర్ కృష్ణప్రసాద్ గారి డెత్ తర్వాత టెర్రర్ బ్లాస్ట్ అది. అండ్ రామ్మోహన్ అని ఇప్పుడు ఏపీలో ఉన్నారు. ఎంత రైట్ ఫ్రమ్ సింపుల్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ నుంచి దాంట్లో కూడా ఎన్కౌంటర్ అయింది విత్ ద టెర్రరిస్ట్. రైట్ ఫ్రమ్ దట్ ఎంటైర్ ప్రాసెస్లో ఎలా ఆపరేట్ అవుతాయి టెర్రర్ మాడ్యూల్స్, ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్. అంటే మీకు ప్రొఫెషనల్ పీరియడ్లో టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా వచ్చింది కదా? అంటే రంగారెడ్డి జిల్లా అట్లా ఉండిందండి. ఇప్పటికీ 3 రకాల ఎంఓ కనిపిస్తుంది. ఒకటి పింపుని పట్టుకొచ్చారు, ఒక ఐఎస్ఐ మాడ్యూల్ని తీసుకొచ్చారు, అదేవిధంగా డెకాయిడ్ గ్యాంగ్, ఎక్స్పోజర్. జనరల్గా ఎక్కువ ప్రొఫెషన్ టైంలో ఇలాంటివన్నీ అంటే ఎదురు అవ్వవు. అయినా ప్రొఫెషన్ ఆఫీసర్ అంత ఇన్వాల్వ్ చేయరు కొంతమంది ఆఫీసర్లు, కానీ మీకున్నప్పుడు సుపీరియర్ ఆఫీసర్లు మీ మీద నమ్మకంతో. ఎస్, ఖచ్చితంగా. బేసికలీ ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఎస్పీ అండ్ డిఐజీ దెన్. అంటే మీరు వరంగల్ ఎస్పీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రౌడీని బెదిరించడం చేశారట? రౌడీలను బెదిరించడం కాదు, డిఫరెంట్ టాక్టిక్స్ వాడాము అక్కడ కూడా. ఎట్లా బేసిక్గా వరంగల్ మనకు తెలుసు, ఇట్ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ హిస్టరీ. అంటే పీపుల్ ఇట్ సెల్ఫ్ ఆ ఉద్యమ స్ఫూర్తి, అంటే క్వశ్చనింగ్ స్పిరిట్ చాలా ఉంటుంది పబ్లిక్లో. కానీ అప్పటికి మూమెంట్ ఉందండి వరంగల్? ఆ మూమెంట్ ఉంది. దానికంటే నేను వెళ్ళే కంటే 1 year ముందే హనంకొండ బ్లాస్ట్ అయింది. అండ్ ఆ హనంకొండ బ్లాస్ట్ అయిన తర్వాత చాలామంది సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశారు చాలామంది మీద, బికాజ్ సర్టన్ పోలీస్ ఆఫీసర్స్ని టార్గెట్ చేసి ఆ బ్లాస్ట్ జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఫ్యాగ్ అండ్ ఆల్మోస్ట్, అంటే ఇంకా అప్పటికే సరెండర్స్ అయితే అవుతున్నాయి. ఆ టైంలో మనం వెళ్ళడం, ఒక నార్మల్ పోలీస్ వాతావరణాన్ని తీసుకొని రావడానికి, అంటే అప్పుడున్న ఎస్పీ గారు నలీన్ ప్రభాత్ సార్ మనకు అంటే గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ మనము ఒక స్నేహపూరిత వాతావరణము పబ్లిక్కి కలిగించాలి అన్న ఒక ఉద్దేశంతోనే, అట్ ద సేమ్ టైం ఎక్కడ టఫ్గా ఉండాలో అక్కడ ఉండాలి అన్న ఒక భావనతోనే దట్ వాజ్ దిశానిర్దేశం అదే. సో మనం ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మనకు పబ్లిక్ రీచ్ ఉండాలి. పబ్లిక్ అప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్ చాలా భయం, పోలీస్ దగ్గరికి రావాలంటేనే భయం. ఎందుకంటే ఎవరు బ్రాండ్ అవుతారో ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ అంటే మావోయిజంని డీల్ చేస్తారు. కాబట్టి నార్మల్ పబ్లిక్ ఇంకా అంత ఫ్రెండ్లీగా పోలీస్ని రీచ్ అయ్యే పరిస్థితి లేని టైంలో నేను వెళ్ళడం వల్ల ప్రాబబ్లీ ఈ చిన్న చిన్న ఇనిషియేటివ్స్ కూడా మంచి ప్రజాదరణ పొందాయి. లైక్ చాలా చిన్న ఇనిషియేటివ్ అసలు నేను ఊహించలేదు, నేను ఆలోచించుకొని వెళ్ళినదే అది. నేను వరంగల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా ఎందుకంటే అరే అంత నెగటివ్ ఒపీనియన్ ఉంది పోలీసింగ్ మీద, నిజంగా నేను కరెక్టేనా వచ్చింది డిపార్ట్మెంట్లోకి కాదా అని టెస్ట్ చేసుకోవడానికి ఒక వరంగల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. అక్కడ గార్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఒక అమ్మాయిని ఎంత ప్రొటెక్టివ్గా నన్ను లోపల కూర్చోబెట్టి, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు అట్లా రాత్రిళ్ళు ఇట్లా తిరగకూడదు, ఇది వరంగల్ రైల్వే స్టేషను, చాలా జంక్షను, ఎవరైనా ఏదైనా చేస్తే కష్టమవుతుంది అని చెప్పి కూర్చోబెట్టడము డిపార్ట్మెంట్ మీద ఎంతో నమ్మకాన్ని కలిగించింది. అంటే నేను కరెక్ట్ జాబ్ చూస్ చేసుకున్నాను, అంటే పోలీస్ అంటే ఖచ్చితంగా పబ్లిక్ సేవియరే అన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం నాలో కలిగించిన ఇన్సిడెంట్ అది. సో చాలా ఈజీ పబ్లిక్కి రీచ్ కావడము అని కూడా చెప్పింది ఆ ఇన్సిడెంట్. వెరీ సింపుల్ థింగ్స్ లైక్ పబ్లిక్కి మన నంబర్ షేర్ చేయడం. దట్ వాజ్ అ ప్లేస్ వేర్ ఐ షేర్డ్ మై నంబర్ పబ్లిక్లీ. ఎన్ని కాల్స్, ఎంత ఇన్ఫర్మేషన్ పబ్లిక్ నుంచి ఫ్లో అయిందంటే, అండ్ మీడియా ఆల్సో ఎంత సపోర్ట్ చేశారంటే ప్రతి చిన్నదానికి. ఊరంతా క్లబ్స్ ఆపరేట్ అయ్యేవి. ఈ రిక్షా పుల్లర్స్, ఆటో వాళ్ళు సాయంత్రం పోవడం, అదంతా అక్కడ పెట్టడం, డబ్బులు అయిపోగొట్టుకోవడం, ఈ విమెన్ వచ్చి కంప్లైంట్ చేయడం, ఈ ఏం చేయాలి. దెన్ సో కాల్డ్ బ్యాడ్ హ్యాట్స్ హూ ఆర్ ఆపరేటింగ్ దీస్ పర్టిక్యులర్ థింగ్స్, వాళ్ళ మీద చాలా టఫ్ యాక్షన్ తీసుకున్నాం, లీగల్గా టఫ్ యాక్షన్ తీసుకున్నాము. ఇంకొక సైడు మీరు అవన్నీ బంద్ చేస్తే మీ మీద షీట్స్ క్లోజ్ చేస్తామని చెప్పడం, ప్లస్ వాళ్ళ మీద వాళ్ళకు అంటే వాళ్ళ వైఫ్స్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు ఎక్స్పోజ్ చేయడం, చేసేవారికి మొత్తం క్లబ్స్ క్లోజ్ చేయించడము ఒకటి. 2 అట్లా
మెయిన్గా ఫస్ట్ టైము ట్రాఫిక్లో సింగిల్ వన్ వే ఇంట్రడ్యూస్ చేసాము అప్పుడు. చాలా మటవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇంతజార్గంజ్ మటవాడ, ఎస్. ఆ వన్ వే ఇంట్రడ్యూస్ చేయడం అన్నది అప్పుడు ఇట్ వాజ్ నాట్ వెరీ కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ ఐడియా అది. ధర్నా కూర్చున్నారు, మాకు బిజినెస్ చాలా దెబ్బతింటుందన్నారు. బట్ స్టిల్ వీ వెంట్ అహెడ్. అండ్ తర్వాత ఆటో వాళ్ళకు ఒక 1 month తర్వాత తెలిసిపోయింది ఇది చాలా ఫ్రీ అయిందని చెప్పడం. ఇట్లాంటి ఎన్నో ప్రయోగాలు చేయడము పబ్లిక్కి రీచ్ కావడం గురించే. అండ్ అప్పుడే ఫస్ట్ టైము ఒక 1 total day పబ్లిక్ కోసమే డెడికేట్ చేయడం. ఎనీ కంప్లైనెంట్ కెన్ కమ్, మేము 24 hours లోపల దాన్ని మీకు సాల్వ్ చేసి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం, ఇట్లాంటివన్నీ. అండ్ అప్పుడు డిఐజీ నలిన్ సార్, ఎస్పీ కృష్ణప్రసాద్ సార్ వాజ్ డిఐజీ వరంగల్. లాట్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో, ఎంకరేజ్మెంట్ ఇన్ ద సెన్స్ దట్ చేయనియండి యంగ్ ఆఫీసర్ని అన్న ఒక భావన. అదే క్రమంలో మీకు తెలుసు గోల్కొండ ఎక్స్ప్రెస్ డీరైల్ అయింది. అది సెంటర్ ఆఫ్ వరంగల్లో డీరైల్ కావడము, అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రావడము, మనం ఒక విదిన్ 5 minutes అక్కడికి రీచ్ కావడము చాలా, బికాజ్ అందరితో మంచి సంబంధాలు ఉండేవి కాబట్టి దట్ లెవెల్ ఇమ్మీడియట్గా ఎస్ఆర్పికి ఇంటిమేట్ చేయడము, వాళ్ళు వచ్చే లోపల న్యాచురల్లీ ఇట్ ఈస్ ఫస్ట్ పోలీస్ హూ విల్ రీచ్. అండ్ అక్కడ స్పాట్కి వెళ్ళేసరికి బోగీ హ్యాంగ్ కాదు, బోగీ హ్యాంగ్ అవుతుంది. ఆ కిటికీలోంచి ఏడ్ చేస్తున్నారు, అంటే ఎప్పుడు ఊడి కింద పడుతుందో తెలీదు. ఆలోచించకుండా అక్కడికి ఎక్కడం, ఆ ఎక్కడం అన్నది నాకు ఖచ్చితంగా దట్ వాజ్ రిస్కీ. బట్ వీ కుడ్ మొబిలైజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెల్ప్ ఇమ్మీడియట్లీ. ఎంత హెల్ప్ మొబిలైజ్ చేసామంటే గ్యాస్ కట్టర్స్ దాన్ని కట్ చేయడానికి, అసలు లాస్ట్కి ఇట్లా బెడ్షీట్స్ పట్టుకున్నారు పబ్లిక్ ఒకవేళ లోపల నుంచి వేస్తే. అంటే ఒక లీడర్గా మనము ఇనిషియేటివ్ తీసుకుంటే అక్కడ ఉన్న ఫోర్స్ అంతా కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతారన్న ఒక ఆలోచనతో మాత్రమే తీసుకోవడం అది. దో ఇట్ వాజ్ రిస్కీ. అండ్ 21 lives వీ కుడ్ సేవ్, చిన్న బేబీ కూడా. అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ మూమెంట్. నెక్స్ట్ డే ఐ థింక్ ఈనాడునో, ఐ డోంట్ నో విచ్ పేపర్, షభాష్ సుమతి అని హెడ్లైన్స్తో, అంటే మనం రియలైజ్ కాలేదు అదంతా. ఇట్ వాజ్ కాల్ ఆఫ్ డ్యూటీ, వీ డిడ్ ఇట్ అంతే. అండ్ చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ వెన్ వీ కేమ్ టు నో. మీరు 21 మందికి రక్షించారు, కానీ ఒక మనిషి చనిపోవడంతో మీరు బాగా హర్ట్ అయ్యారని కూడా అప్పట్లో వార్త వచ్చింది. అంటే మధ్యలో చిక్కుకున్నారు. ఈ డోర్ ఉంటుంది కదండి, డోర్ తర్వాత ఈ ఎంట్రీ పార్ట్, అంటే ఎక్కడైతే తెగిందో దానికి డోర్కి మధ్యలో చిక్కుకున్నారు. అండ్ చాలాసేపు నరకం అనిపించాడు కదండి, అనుభవించాడు, పైనుంచి ఏడుస్తున్నాడు. అండ్ చాలా ట్రై చేసాం కూడా, అంటే ఏ పార్ట్లో కట్ చేస్తే అతన్ని సేవ్ చేయొచ్చు అన్నది, బట్ వీ కుడ్ నాట్. బట్ 21 lives వర్ సేవ్డ్. అంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా ఎట్లా యాక్ట్ చేయాలి అని ఒక ఎక్స్పీరియన్స్, అండ్ ఇంకా ప్రొఫెషనల్ అప్రోచ్ ఎట్లా వెళ్ళాలి అన్నది ఒక ఎక్స్పీరియన్స్. దే టీచర్స్ అండ్ ధైర్యం కూడా టీచ్ చేస్తాయి. ఎట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం లీడర్షిప్ చూపిస్తేనే మనతో ఉన్న టీం మొత్తం కూడా దే విల్ గెట్ ఎనర్జైజ్డ్. వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత చిక్కడపల్లి ఏసీపీ వచ్చిన తర్వాత మీరు మరొకసారి వార్తలకు వచ్చారండి. చిక్కడపల్లిలో సుమతి టీం అని ఒక టీం పెట్టుకుని, అంటే యంగ్ కానిస్టేబుల్స్ పెట్టుకొని చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ లిమిట్స్లో ఎవరైతే అల్లర్లు చేస్తున్నారో, ఎవరైతే యాంటీ సోషల్ ఉన్నారో వాళ్ళని స్పెషల్గా తీసుకురావడం, ఏసీపీ టీం అని పెట్టుకొని వాళ్ళు పికప్ చేయడం, అండ్ లోకల్ పోలీసులకు సంబంధం లేకుండా మీ టీమే వెళ్ళడం, పికప్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఒకటి చేశారు. తర్వాత మంత్రి శంకర్ అని ఒక నటోరియస్ క్రిమినల్ని కూడా మీ టీమే అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి అప్పుడు మహంతి సార్ వాజ్ సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్, అండ్ గ్రేట్ ఆఫీసర్ ఆల్సో. సార్ అంటే చాలా లాజికల్, హీఈస్ వెరీ లాజికల్ అండ్ వెరీ అథమెటిక్. అప్పుడు నాకు తెలిసి వరంగల్ నుంచి వచ్చిన తర్వాత బ్రీఫ్ పీరియడ్ వైల్ ఐ హ్యాడ్ ఎ బేబీ, ఆ టైంలో సిటీ అంతా ఏంటంటే ఫస్ట్ టైమ్స్ హైదరాబాద్ సిటీ ఎక్స్పీరియన్స్డ్ వెహికల్ చెకింగ్స్ కంటిన్యూస్లీ. అదొక సిస్టమ్ ఆఫ్ చెకింగ్, అంటే ఇప్పుడు 1 hour చెక్ చేయాలి, 2 hours గ్యాప్, మళ్ళీ 1 hour చెక్ చేయాలి, అండ్ దాన్ని ఏ రకంగా రొటేషన్ చేయాలి. అండ్
ప్రతి ఎస్టాబ్లిష్మెంట్ ఇంక్లూడింగ్ సౌత్ జోన్ ఇన్ టైంకి క్లోజ్ అయిన టైం అది. అవును. ఆ టైంలో అండ్ ఇంకొకటి విపరీతమైన ధర్నాలు, లెఫ్ట్ ధర్నాలు, ఎవ్రీ డే చలో అసెంబ్లీ లేదంటే చలో సెక్రటేరియట్ ఇందిరా పార్క్ నుండి. దట్ వాజ్ ద పీరియడ్. నన్ను అంటే నేను చెయ్యగలను అని అనుకొని వేయడం ఒకటి, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ ఫిజికలీ అండ్ మెంటలీ ఆల్సో. సార్ మీరు టీంని ఎందుకు పెట్టుకున్నారండి? 5 కానిస్టేబుల్ ఇంకా కానిస్టేబుల్ పెట్టుకుని ఒక టీం ఫామ్ చేస్తారు. ఎస్ఐస్ ఆల్సో పడతాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుండి ఒక ఎస్ఐ ఉన్నారు, ఒక రిక్రూట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి ఇప్పుడు మనకు ఆ పర్టికులర్ డివిజన్లో టైం దొరకదండి వేరే ఇష్యూస్కి. కంటిన్యూస్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి అండ్ మనము వేరే ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఆన్ రౌడీజం కానీ. ఎక్కువ మీరు ఇందిరా పార్క్ డ్యూటీ ఉంటుంది, అందుకని ఒక టీం ఫామ్ చేయడం, నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్. అండ్ ఇంకోటి వీళ్ళు ట్రైన్ అయినట్టు ఉంటుంది, మోటివేట్ చేసినట్లు ఉంటుంది. ప్లస్ అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ కావాలి అంటే మనం క్రైమ్ వర్క్ చేయాల్సిందే, అట్ ద సేమ్ టైం విత్ లా అండ్ ఆర్డర్ మంచి ర్యాపో బిల్డ్ చేయాల్సిందే, ప్లస్ రౌడీజం కంట్రోల్ కావాల్సిందే. బికాస్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ అప్పుడే కొంచెం రియల్ ఎస్టేట్ భూము స్టార్ట్ అవ్వడము, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ ఆక్యుపేషను, ఇదంతా కూడా అంటే ఇట్ వాజ్ దేర్. ఆ టైంలో శంకర్ ఎపిసోడ్ చెప్పండి ఒకసారి. అంటే విపరీతమైన క్రైమ్ అయ్యేదండి. క్రైమ్ అయ్యే క్రమంలో ఈ మంత్రి శంకర్ అంటే ఇప్పటికీ కూడా అంటే హీఈస్ ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆల్సో హీ కంటిన్యూస్గా అరెస్ట్ అవుతూనే ఉన్నాడు. అండ్ ఒక్కసారి మంత్రి శంకర్ రిలీజ్ అయ్యాడంటే ఒకటేసారి 20, 30, 40 offenses, అది కూడా గ్రేవ్ offenses అయ్యాయి. ఆ రోజు అదే అట్లాంటి అఫెండర్ని మనము త్రూ ప్రాపర్ సిస్టమ్, అంటే మళ్ళీ చెప్తున్నాను, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ కంటే మించిన ఇంటెలిజెన్స్ ఏమీ ఉండదు. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ నుంచే దట్ వాజ్ ద పర్పస్ ఫర్ విచ్ దిస్ టీమ్ వాజ్ యూస్డ్. ఆ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడము, వెళ్ళడము, అతన్ని పక్కా పట్టుకోవడం. ఐ థింక్ 40-50 offenses చూపించాము. అండ్ ఆ తర్వాత అతను ఎంత ఫ్రెండ్లీ అయిపోయాడంటే జైలు నుంచి లెటర్లు రాసేవాడు. అండ్ మళ్ళీ ఒకసారి ఐ థింక్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ కూడా కాంటాక్ట్ వచ్చినప్పుడు, మేడం అంత చక్కగా ఇంట్రాగేషన్ చేశారు అప్పుడు మీరు, మీ టీం అంతా కూడా, నన్ను ఆ రకంగా అడిగిన వాళ్ళు లేరు, ఇప్పుడు అడిగితే నేను సగం చెప్తాను అంటే ఇప్పుడు అవసరం లేదు, మాకు టెక్నాలజీ ఉంది, అప్పుడంటే ఇట్ వాస్ నాట్. ఇంకోటి బీదర్ గ్యాంగ్స్ కూడా, బీదర్ వరకు అసలు ఇమాజిన్ చేయలేము. ఇక్కడ నుంచి ఒక సిపి గారిని అడిగి ఒక బస్సు తీసుకొని ఒక 30 members బీదర్ వరకు పోయి ఈ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్కి సంబంధించిన ఒక 10-12 మందిని పట్టుకొని వచ్చాం. అటెన్షన్ డైవర్షన్ తో పాటు వాళ్ళు సూడో పోలీస్ కూడా, అదే ఇరానీ గ్యాంగ్, ఎస్ పట్టుకొని రావడం అంటే ఒక అట్లాంటివి చేయడానికి చాలా టీమ్ ఎఫర్ట్ కావాలండి. టీమ్ ఎఫర్ట్. మంత్రి శంకర్ మీరు చిక్కడపల్లి ఏసీపీగా పనిచేసిన టైంలో నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే, సుమతి గారు ఎక్కడ పనిచేస్తే నేను అక్కడ దొంగతనం చేయనని చెప్పాడు. మరి అంతలా ట్రీట్ ఏం చేశారు మీరు? నో ఇట్ వాజ్ దేర్ వాజ్ నో, అంటే నేను నెగటివ్ ట్రీట్మెంట్ ఉండుంటే అది జైలు నుంచి లెటర్స్ రాయారు కదండి. ఆఫ్టర్ హీ వెంట్ జైల్ ఫ్రమ్ దేర్ లాట్ ఆఫ్ లెటర్స్ హీ రోట్, నేను మంచిగా మారాను, లేకపోతే నాకు, నేను అనుకోవడం అప్పుడు వాళ్ళ సన్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము కొంత వీ టుక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. చిక్కడపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆఫ్టర్ చిక్కడపల్లి సిఐడి, యునైటెడ్ స్టేట్. నేను ఇంకా జస్ట్ ప్రమోటెడ్ అడిషనల్ ఎస్పీ. అప్పుడు రాగానే అసలు ఇట్లా దిగాను చిక్కడపల్లిలో, ఐ మీన్ అడిషనల్ ఎస్పీ సిఐడిగా చార్జ్ తీసుకోగానే ఏం తెలియదండి నాకు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్ ఉంది, నెక్స్ట్ 2 daysలో నువ్వు ట్రైన్ ఎక్కాలి, నీకు ఈ 20 members టీమ్ని ఇచ్చారు, ఒక 2 inspectors టీము, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రైడ్స్ ఇన్ పూణే అండ్ ఢిల్లీ. అసలు నిజంగా చెప్పాలంటే క్లియర్గా ఏమీ కూడా ఇంకా కూడా తెలియదు. ఒక బుక్ ఆఫ్ వాట్ టు డూ, UNODC అప్పుడు ఫామ్ అయింది ఫర్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫంక్షనింగ్ ఓన్లీ. అండ్ మన స్టేట్ వాజ్ వెరీ యాక్టివ్, యునైటెడ్ స్టేట్. వెళ్ళి అక్కడ ఉన్న మహిళలను, వ్యభిచార కూపంలో ఉన్న తెలుగు మహిళలను మనము వాపస్ తీసుకొని రావాలి స్టేట్కి. దట్ వాజ్ ద ఎజెండా. అండ్ స్టేట్ విల్
వాళ్ళకు మంచి ఉపాధి కల్పిస్తారు. మాకు ఇంత మంచి స్కీమ్స్ ఉన్నాయని ప్రొజెక్ట్ చేయడము, వాళ్ళని ఎన్జిఓస్ ద్వారా అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ మన దగ్గర పునరావాసం కల్పించడం. దిస్ వాజ్ ద ఎజెండా లేడ్ అవుట్. పోలీస్ యాక్షన్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ఎక్కడెక్కడ ఉన్నారనేది. అట్లా పూణే, ఢిల్లీ ఐడెంటిఫై చేశారు, ఆల్ రెడ్ లైట్ ఏరియాస్ ఇన్ పూణే అండ్ ఢిల్లీ. ఆ టీమ్స్ని రెస్క్యూ ఆపరేషన్కి పంపించారు. ఐ థింక్ ఓవరాల్గా మోర్ దాన్ 200 or 170 పీపుల్, కరెక్ట్ నెంబర్ తెలీదు. ఫస్ట్ పూణే ఆపరేషన్. ఎవరికి లోకల్ పోలీస్కి తెలిస్తే ఇంకెవరు ఉండరు అక్కడ. సో అక్కడ ఉన్న క్రైమ్స్ హెడ్ కూడా పర్టికులర్ ఆఫీసర్స్ని ఇన్వాల్వ్ చేయడము, ఆ ఎన్జిఓ సహాయంతో ఒక్కొక్క డెన్లోకి వెళ్ళడము చాలా అంటే హృదయ విదారకం. ఇట్ ఈస్ నాట్ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ఎ ఉమెన్ టు సీ దట్ ఆల్సో. ఈవెన్ మైనర్స్, మేజర్స్ రెస్క్యూ చేసి మళ్ళీ వాళ్ళను తిరిగి హైదరాబాద్కి తీసుకొచ్చాం. ఆ ప్రాసెస్లో కౌన్సిలింగ్ కమ్ ఎన్జిఓస్ వర్ దేర్ అండ్ రిపోర్ట్స్ అండ్ హౌ దే got into different parts of Andhra and Telangana. ఈవెన్ అనంతపూర్లో కొన్ని పార్ట్స్, కడపలోని కొన్ని పార్ట్స్, తర్వాత ఇక్కడ నిజామాబాద్ జిల్లా, ఈవెన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఎక్కడెక్కడైతే లైవ్లీహుడ్ లేదో, ఎక్కడెక్కడైతే బ్రోకర్స్ ఆపరేట్ అవుతున్నారో, ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ తీసుకొని వెళ్ళడము, అక్కడ వాళ్ళని దాంట్లో ఉంచడం, వాళ్ళు బయటికి రాలేరు. 1, 2 వాళ్ళ ఫ్యామిలీస్కి మనీ పంపించడం మొదలు పెడతారు. ఫ్యామిలీస్ దానికి అలవాటు పడిపోతారు, వీళ్ళు దాని నుంచి బయటికి రాలేరు. అండ్ నోబడీ మేడ్ దట్ ఎఫర్ట్. అంటే వాళ్ళని తీసుకొని వచ్చే ప్రయత్నమే ఎవరు చేయలేదు. ఐ థింక్ ఇట్ వాస్ ఫస్ట్ టైం దట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఆఫ్ సిఐడి ఇన్ ద యునైటెడ్ ఏపీ డిడ్ ఇట్. అండ్ సక్సెస్ఫుల్గా మనము విమెన్ని తీసుకొని రాగలిగినాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ ఢిల్లీ ఆపరేషన్, కంట్రీస్ క్యాపిటల్. అక్కడ ఏమన్నా అటు ఇటు అయిందంటే స్టేట్కి అంతా కూడా ఇట్ విల్ బికమ్ అ బిగ్ ఇష్యూ. ఇట్ వాస్ వెరీ సెన్సిటివ్ హ్యాండ్లింగ్. అండ్ ఇంకోటి రైట్స్ ఫోరమ్స్, తర్వాత వీళ్ళ తరఫున, వాళ్ళ తరఫున ఫ్రమ్ ద అక్యూజ్డ్ సైడ్ ఆల్సో లాబింగ్ వాజ్ వెరీ హై ఇన్ ద ఢిల్లీ హైకోర్ట్. అండ్ దానికంతా కూడా ప్రాపర్ సెటప్ వాజ్ డన్. అండ్ తీసుకొని అంతమందిని మనము ఆల్ ఆఫ్ ఎ సడన్ రేడ్ చేయడము అక్కడ క్రైమ్ బ్రాంచ్ హెల్ప్తో చేసిన తర్వాత ఆ విమెన్ని ఒక సెపరేట్ ట్రైన్ మాట్లాడాల్సి వచ్చింది టు గెట్ దెమ్ బ్యాక్. ఆ రోజు వాళ్ళు మాట్లాడడము, ఎదురు చెప్పడము, ఎందుకు తీసుకెళ్తున్నారని అడగడము, కొంతమంది చాలా హారబుల్ స్టేట్లో ఉండడము, ఇప్పుడు తెస్తే నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు, మా తల్లిదండ్రులకి ఇవి తెలియదని చెప్పడము, తెస్తే మీరు ఏం చేస్తారు, ఇంత డబ్బు నాకు ఇవ్వగలరా, నేను ఇక్కడే బాగున్నానని కొంతమంది అనడము, కొంతమంది తెచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు చూడకూడదు అనడము. ఆల్ దట్ అంటే వాళ్ళు తెచ్చి ఇంతమంది విమెన్ని అట్ ద సేమ్ టైం హూ వర్ ట్రాఫిక్డ్ ఫర్ ద పర్పస్, సెక్స్ ట్రాఫికింగ్ జరిగిన ఇంతమంది విమెన్ని ఒకటే టైంలో రెస్క్యూ చేసి ఎంటైర్ టీమ్ డిడ్ అన్ అమేజింగ్ వర్క్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళని హ్యాండిల్ చేసి తీసుకొని రావడం అన్నది ఇట్ వాజ్ ఖచ్చితంగా చాలా సెన్సిటివ్. బట్ తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్గా వాళ్ళని పెట్టడము, తర్వాత వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ ఏదైతే డబ్బు సహాయం ఉందో అందించడము. చాలామంది కూడా ఆ తర్వాత వేరియస్ ఎన్జిఓస్ టుక్ అప్ దేర్ రిహాబిలిటేషన్. కాబట్టి ఇట్ వాజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. దానితోనే నాకు తెలిసి AP made a mark on the entire state that AP is serious with respect to anti-human trafficking. ఈ రోజు వరకు కూడా ఈవెన్ టిల్ టుడే మనము ఆపరేషన్ స్మైల్ అని, ఆపరేషన్ ముస్కాన్ అని చైల్డ్ ట్రాఫికింగ్కి చాలా ఎఫెక్టివ్గా రన్ చేసే స్టేట్ మనది ఈరోజు. అంటే ఒకసారి ఒక 1 month లాంగ్ ఆపరేషన్ స్మైల్ జరిగిందంటే అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జ్ అవుతాయి ఇక్కడ. ఆ సిస్టమ్ డెవలప్ చేయగలిగాము సక్సెస్ఫుల్గా. అండ్ ఆ కన్వర్జెన్స్ విల్ బ్రింగ్ సో మచ్ ఎనర్జీ ఇన్ టు ద సిస్టమ్ దట్ ఎవరి జాబ్ వాళ్ళు చేయడం. మీరు ఈ ఇయర్ జరిగిన ఆపరేషన్ స్మైల్లో దాదాపుగా 417 కేసులు ఆన్ చైల్డ్ ట్రాఫికింగ్ రిజిస్టర్ అయ్యాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాఫికింగ్, మేబీ ఫర్ లేబర్,
ఒకప్పుడు అంటే మన వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మనం డెస్టినేషన్ అయ్యాం. అవును. డెస్టినేషన్ కానీ ట్రాన్సిట్ కానీ, అంటే ఎక్కడో బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంప్లాయ్ చేస్తారు, సీజనల్ ఎంప్లాయ్మెంట్. ఇది ప్రివెంట్ చేయడానికి చాలా కన్సర్టెడ్గా, అంటే అల్టిమేట్గా ఒక ఆర్గనైజేషన్కి ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ చేయాలి. ఈ స్టేట్లో చాలా ప్రౌడ్గా యాజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఇన్ అదర్వైజ్ ఏపీ అండ్ నౌ తెలంగాణ, ఆల్ ఆఫీసర్స్ అన్ని వింగ్స్లోనూ చాలా స్ట్రాంగ్ పోలీసింగ్ సిస్టమ్స్ డౌన్ చేయడం వల్లనే ఐ థింక్ అన్ని లెవెల్స్లోనూ కూడా ఆఫీసర్స్ పని చేయడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు. సిఐడి తర్వాత ఎక్కడికి వచ్చారండి? అడిషనల్ ఎస్పీ తర్వాత ప్రమోషన్ వచ్చిందా మీకు? అడిషనల్స్ అక్కడ నుంచి ఇంటెలిజెన్స్, ఎస్ఐవి ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్లో మీరున్న టైంలోనే చర్చలు జరగడం, ఎస్ఐబిలో అది నేను ట్రైనింగ్ పీరియడ్లో వరంగల్ నుంచి వచ్చిన ఎంబడే ఫర్ సమ్ టైమ్ ఎస్ఐబి అక్కడే వర్క్ ఎలాగుందండి? ఆ టైంలో అంటే వరంగల్ నుంచి వచ్చిన ఎంబడే బిట్వీన్ చిక్కడపల్లి అండ్ వరంగల్ ఎస్ఐబిలో ఉన్నాను. అప్పుడు చర్చల టైము, లాట్ ఆఫ్ మెటీరియల్. అది కెరియర్ వైజ్ అయితే నాకు ఏ రకంగా అంటే అసలు దాని ఆరిజిన్ ఎట్లా, తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ అబౌట్ 2 terms టీడీపీ తర్వాత, అండ్ చర్చలకు పిలవడం జరిగింది అప్పటి గవర్నమెంట్. అండ్ ఆ చర్చల నేపథ్యంలో మనకు వాళ్ళు ఏ పాయింట్స్ మీద చర్చించాలన్న దానికి విపరీతమైన లిటరేచర్ అప్పుడు ప్రిపేర్ చేయాల్సి వచ్చేది. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పోజర్ యాజ్ అ ఇనిషియల్ ఆఫీసర్. నాకు ఆ రకంగా మొత్తం లిటరేచర్ రోజు చాలా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం ఒకటి. 2, ఫస్ట్ టైం గవర్నమెంట్ కేమ్ ఫార్వర్డ్, మీరు మూమెంట్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళకు మేము పునరావాసం కల్పిస్తాము, ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తాము, అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. అప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది, ఏమేమి ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వీళ్ళకి తేవచ్చు అన్నది. దాంట్లో అప్పుడు అనుభవం గడించడానికి అనువైన అవకాశం దొరకడం నిజంగా దట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఓకే మేడం, ఇప్పుడు ఢిల్లీ తరహా ఘటనలు తెలంగాణ స్టేట్లో జరిగితే ఎలాగ మనం తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ పోలీస్ ఏ విధంగా ఎదుర్కోగలదు? అంటే దీనికి ఎందుకు అడుగుతున్నానంటే, మీరు కౌంటర్ ఇంటెలిజెన్స్ దాదాపు 3.5 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఆ ఫౌండేషన్ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది? అంటే అది లోకల్ పోలీస్ స్టేషన్, తర్వాత స్టేట్ పోలీస్ ప్రిపరేషన్ యాజ్ ఎ హోల్. అండ్ ఇంకొకటి హైదరాబాద్ మనందరికీ తెలుసు, ఇట్ ఈజ్ ఏ సెన్సిటివ్ ప్లేస్ బికాజ్, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం హిస్టరీ చూసుకుంటే కూడా, డిఫరెంట్ ఘటనలు చూసుకుంటే కూడా ఖచ్చితంగా అన్సోషల్ ఎలిమెంట్స్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయదగ్గ పాపులేషన్ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉంది. బట్ జస్ట్ బికాజ్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అన్న ఒక నేపథ్యంలో మనం పనిచేసే విధానము, ఎక్కడైతే మనము ఫస్ట్ స్ట్రాటజీ దేర్ ఈజ్ నో డిఫరెన్సియేషన్. నంబర్ 1 వీఆర్ ఇష్యూ బేస్డ్ మనము డీల్ చేయడం ఒకటి. నంబర్ 2 లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, అసలు సోషల్గా కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్కి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్స్ ఏంటి అన్నది గవర్నమెంట్ గుర్తించే విధంగా స్టేట్ పోలీస్ ముందు నుంచి కూడా ఆ సిస్టమ్స్ డెవలప్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మావోయిజం, ఓన్లీ పానిషియా డెవలప్మెంట్. At the same time, other problems ki kuda development in particular communities, development in particular areas, daniki as a policy pani cheyinchagalugute state department, police chese pani daniki anugunanga state police pani cheyavalsi vastundi. So ikkada first thing is effective policing. ఎఫెక్టివ్ పోలీసింగ్ అంటే సమస్యను సమస్యగానే చూడడం, అది కమ్యూనిటీ సమస్యలాగా చూడకపోవడం. ఒక పర్టికులర్ సమస్యను సమస్యగానే చూస్తే ఐ థింక్ మనము ఇంపార్షియల్ పోలీసింగ్ చేయడానికి అనువైన పాలసీస్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రేమ్వర్క్ చేయబడ్డాయి.
దట్ ఈస్ అ రీజన్ వై వీఆర్ ఏబుల్ టు ఎన్ని రకాల కమ్యూనిటీస్ ఇక్కడ పనిచేస్తున్నా కూడా మనకు ఆ రకమైన వాతావరణం ఇక్కడ లేకపోవడం ఒకటి. రెండు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా పారదర్శకంగా పనిచేయాలి. అక్కడ పోలీస్తో అవసరమే రాకూడదు. ఆ అవసరం రాని అట్మాస్ఫియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేయడానికి ఏదైతే గవర్నమెంట్ చేయాలో దాంట్లో మేము ఒక భాగం పోలీస్ డిపార్ట్మెంట్, అది చేయడానికి ప్రయత్నం చేయడం. అండ్ మూడవది సర్విలెన్స్ ఎక్కడో ఏదో జరిగితే అది మనకేం కావచ్చు అని ముందస్తు ఊహించడం, దానికి తగ్గ స్ట్రాటజీస్ మనం అడాప్ట్ చేయడం. వీటన్నిటిలో కూడా ఐ షుడ్ సే ప్రొఫెషనల్ కావడానికి ప్రయత్నం చేయడమే మన దగ్గర పీస్ఫుల్గా ఉండడానికి ఒక రకంగా పాసిబుల్ అవుతుంది. సో ఇట్ విల్ కంటిన్యూ. మేడం, 3.5 సంవత్సరాలు సిఈసీల తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మెదక్ వచ్చాయి జిల్లా ఎస్పీగా. అప్పుడు వచ్చినప్పుడు మెదక్ అనేది అప్పటికి కొంత మావోయిజం అనేది తగ్గిపోయింది, జనశక్తి మూవ్మెంట్ పూర్తిగా తగ్గింది. కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం, అక్కడ మీ రోల్లో ఏం చూపించారు? నేపథ్యం అది కాదు. తెలంగాణ ఫామ్ కావడము, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దట్ వాజ్ ఫస్ట్ పోస్టింగ్స్ ఇన్ తెలంగాణ డిస్ట్రిక్ట్, ఇన్ తెలంగాణ స్టేట్, అండ్ ఇట్ వాజ్ సీఎంస్ డిస్ట్రిక్ట్ ఆల్సో. అంటే మనము యాజ్ ఎ స్టేట్ మనం చాలా ప్రోగ్రెసివ్ స్టేట్ అని చూపించడము, లా అండ్ ఆర్డర్ వైజ్ మనం చాలా ఎఫెక్టివ్ అని చూపించడము, గవర్నమెంట్ ప్రజలకు చాలా దగ్గరగా ఉందని చూపించడం, ఇవన్నీ చాలా కొత్తగా ఫామ్ అయిన స్టేట్ కాబట్టి అత్యవసరమైనది అది. మేము ఒక బెంచ్ మార్క్ సెటప్ చేస్తాం, న్యూ స్టేట్ ఆఫ్ ఇండియా, అండ్ మా కల్చర్ ఈజ్ టువర్డ్స్ పీస్ అని చూపించే టైం అది. సో దానికి తగ్గట్టుగానే స్టేట్ పోలీస్ ఫస్ట్ వెళ్ళిన నినాదం అంటే ఆఫ్టర్ ఫార్మేషన్ ఇస్ వీఆర్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్కి కావాల్సింది. అప్పుడు పోలీస్ ఈరోజు ఎట్లయితే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఫస్ట్ చెరువుల పునరుద్ధరణ ఉండింది. దాంట్లో పోలీస్ కూడా విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు, ఎవ్రీ ఎస్పీ అడాప్టెడ్. ఇవన్నీ కాకుండా మా పోలీసింగ్ విషయానికి వస్తే టెక్నాలజీ ఉపయోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లాలో. అండ్ కారణం ఒకటే, టెక్నాలజీని ఉపయోగించడం వల్ల 1-to-1 ఒకరిని రీచ్ కాగలము త్రూ టెక్నాలజీ, అట్ ద సేమ్ టైం చాలామందిని రీచ్ కాగలగడం అన్న ఒకటి. ఆ టైంలో వన్ ఇనిషియేటివ్ విచ్ వాజ్ సక్సెస్ఫుల్ వాజ్, మనందరికీ తెలుసు పోలీస్ స్టేషన్లో రోజువారీ వచ్చే ఇష్యూస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే, ఒక నార్మల్ మఫ్సిల్ పోలీస్ స్టేషన్, ఒక మండల్ పోలీస్ స్టేషన్ స్థాయిలో వచ్చే 5-6 ఇష్యూస్లో సగం శాతం వరకు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూసే ఉంటాయి. తాగి కొడుతున్నారనో, లేకపోతే ఏదో రకమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల కొడుతున్నారనో, లేదంటే కుటుంబ తగాదాలకు నేపథ్యం. దానికి ప్రత్యేకమైన లా అంటూ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంతా. అండ్ ఇంకొకటి, ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, పోలీస్ భయం పెడితే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బ్రతుకుతారు అన్నది అదంతా అపోహ. అది అట్లా జరగదు. అండ్ పోలీసు భయం పెట్టడానికి లేరు. అండ్ ఇది మీ కుటుంబంలోని సమస్య. పోలీస్ కంటే కూడా మీరు గౌరవించే ఒక వ్యక్తి మీకు ఏం కలహాలు ఉన్నాయో చూయించగలిగితే మీరు సెట్ అవుతారు అని చూయించడానికి చేతన అన్న నేమ్తో ప్రతి మండల్ లెవెల్లో ఒక చేతన కౌన్సిలింగ్ సెంటర్ కలెక్టర్ గారిని అడగడము, స్కూల్ బిల్డింగ్స్లో ఎక్కడ వీలైతే అక్కడ ఒక ప్లేస్ తీసుకోవడము. దాంట్లో అన్నింటికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఆల్ రిటైర్డ్ టీచర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ఎవరైతే రిటైర్డ్ అయ్యి హెల్దీగా ఉన్నారో, ఎవరైతే కమ్యూనిటీ సర్వీస్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కౌన్సిలింగ్లో మనం ట్రైనింగ్ ఇప్పించాము, ఎలా కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అన్నది. అండ్ పోలీస్ని ఇన్వాల్వ్ చేయలేదు, ఓన్లీ డాక్యుమెంటేషన్ పర్పస్ పోలీస్ని ఇన్వాల్వ్ చేయడము. ఎవరైనా ఒక సమస్యతో వస్తే ఆ కౌన్సిలింగ్ సెంటర్లో శనివారం ఆదివారం కౌన్సిలింగ్ అవుతుంది. మంచి డాక్యుమెంటేషన్ చేశాం, ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఏ రకంగా కౌన్సిలింగ్ చేయాలి, మళ్ళీ 1 month తర్వాత వాళ్ళని పిలవడం. ఇట్లా చేయడం వల్ల అది టీచర్స్ ఎట్లా ఉంటారంటే, అదే ఏరియాస్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో తెలిసి ఉంటుంది. ఎఫెక్టివ్ కౌన్సిలింగ్స్ వెంట టీచర్స్ని ఎందుకు మీరు
ఇన్వాల్వ్ టీచర్స్ కంటే బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరు ఉంటారు అన్నది ఎవరు ఉంటారు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మంచి చెడు చిన్న స్థాయి నుంచి మనను ఆ మండల్ లెవెల్లో డిఫరెంట్ స్కూల్స్లో మనని చూసుంటారు. ఒకటి. రెండు, విలువలు గల ఒక ప్లేస్ మన టీచరే, మనం తయారు చేసిందే మన టీచర్స్. సో అలాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు. ఏమంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించాలి, వాళ్ళకు కొంచెం కమ్యూనిటీ సర్వీస్ చేయాలన్న స్ఫూర్తి ఉండాలి, వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఎలా చేయాలన్నది తెలిసి ఉండాలి. వాళ్ళందరికీ 2-3 మీటింగ్స్ పెట్టి ఎవరెవరు దీనికి ఫర్ ఉన్నారో వాళ్ళని మాత్రమే లిస్ట్ అవుట్ చేశాం మండల్ వైజ్. అంటే మీరు పనిచేస్తున్న టైంలో ఎన్ని కేసులు చూస్తుంటారు? ఆ 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 1500 వరకు కేసులు ఇక్కడ చూసుంటారు కౌన్సిలింగ్ సెంటర్స్లో. అంతా డాక్యుమెంటెడ్, వెల్ డాక్యుమెంటెడ్. దానికి మనకు స్మార్ట్ పోలీస్ అవార్డు కూడా వచ్చింది యాక్చువల్లీ. అదే కాకుండా హైదరాబాద్ సిటీ తరహాలో మనము ఎంటైర్ సంగారెడ్డి హైవే ఏదైతే ఉందో, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ నుంచి సంగారెడ్డి వరకు ఎంటైర్ హైవేని మనం కెమెరాల్లో వీ కుడ్ గెట్ ఎంటైర్ హైవే ఆన్ టు ద కెమెరాస్ విత్ కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. సంగారెడ్డి ఎస్పీ ఆఫీస్లో కూర్చొని పటాన్చెరు పోలీస్ స్టేషన్ని వీక్షించాము, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ని వీక్షించాము, సంగారెడ్డి టౌన్ రూరల్ who is sitting, how they are receiving, only to the extent of reception. అండ్ హైవేలో ఉన్న ప్రతి ఒక్క యాక్సిడెంట్ మూమెంట్ మనము కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫస్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇన్ ద స్టేట్ అదర్ దాన్ హైదరాబాద్ సిటీ వాజ్ కేమ్ అప్ దేర్. ఇవన్నీ కూడా సహకారం ఉండబట్టే, ఎవరో అనుకునే విధంగా కాకుండా ఉన్నతాధికారుల సహకారం, ముఖ్యంగా సిబ్బంది సహకారం అండ్ పొలిటికల్ విల్ డెఫినెట్. ఓకే, సంగారెడ్డి తర్వాత అండి? సంగారెడ్డి తర్వాత నార్త్ జోన్. నార్త్ జోన్ వచ్చేసరికి ఎక్కడే ఉంది సార్? నార్త్ జోన్ వచ్చేసరికి మనము చేసిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద నార్త్ జోన్ ఈజ్, 1, మనము ఆ ఇయర్ ఎవరెవరైతే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఎంటైర్ నార్త్ జోన్లో పోలీస్ స్టేషన్ వైజ్ మేము సెక్టర్ వారీగా ఎస్ఐస్ విధులు నిర్వహిస్తారు. అట్ ద సేమ్ టైం ఆ పాట్రోల్స్ కూడా సెక్టర్ వారీగా విధులు నిర్వహిస్తారు. ఈ ప్రతి సెక్టర్లో ఉన్న జవాన్ ఎవరైతే ఉన్నారో, పాట్రోల్ కానీ బ్లూ కోట్స్ కానీ, వాళ్లకు ఆల్మోస్ట్ ఆ ఏరియాలో అందరూ తెలుసుంటారు, ఎన్ని హౌస్ నెంబర్స్ వస్తాయో తెలుసు. సో ఏ ఇంట్లో ఇప్పుడు జూన్లో స్టార్ట్ చేసాం, స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతకంటే 1 మంత్ నుంచి ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఆ మొత్తం ఆ సెక్టర్ ఏరియాలో, ఆ పాట్రోల్ ఆఫీసర్కి సంబంధించిన ఏరియాలో ఎన్ని ఇళ్లలో పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉన్నారు లిస్ట్ తీసుకోవడం, వెళ్ళడం, వీళ్ళు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడము, వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా అటాచ్ చేయడము. ఆన్ డే 1 ఆన్ సింగిల్ డే, అంతకంటే ముందే వాళ్ళని కౌన్సిల్ చేయడం. వాళ్ళందరినీ కూడా పోలీస్ వెళ్ళి, ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ వెళ్ళి చెప్పాడు, మా అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది, అయినా కూడా నేను ఈరోజు ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ అయ్యాను, మా అమ్మ పని చేసుకుంటుంది అని చెప్పి నేను ఊళ్ళు పట్టుకొని తిరగలేదు, నేను ఖచ్చితంగా చదివి ఉద్యోగం సంపాదించాను. అట్లా మీరు వచ్చి స్కూల్లో చదువుకుంటే మీ సమస్యల్ని మీరు ఎదుర్కోవచ్చు, రేపొద్దున మీ అమ్మ నాన్న కంటే కూడా బెటర్ లైఫ్ స్టైల్ మీకు ఉంటుందని వాళ్ళే ఒక ఎగ్జాంపుల్గా చూపించి, ఒక్క రోజులో ఐ థింక్ నాట్ లెస్ దాన్ 1000 చిల్డ్రన్ని రీజాయిన్ చేశాం స్కూల్స్లో. అది ఆ ఉద్యోగం మీ డిపార్ట్మెంట్ పని కాదు కదండి? అంటే మేము అదే పనిగా చేయలేదు, అది మేము ఆ సందర్భంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్కే అటాచ్ చేశాం. ఎడ్యుకేషన్కి అటాచ్ చేయడం చేయాల్సిన పని కదండి. కౌన్సిలింగ్ అంతా వాళ్ళు చేశారు, బట్ డ్రాప్ అవుట్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ప్రాబబ్లీ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మేము పబ్లిక్కి రీచ్ కావడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది. దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేము కలిసి చేశాం కాబట్టి ఇట్ ఈస్ పీపుల్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్. తర్వాత కెమెరాస్, మేము ఈరోజు దాదాపుగా 4 లక్షల కెమెరాలు తెలంగాణలో ఉన్నాయి అంటే దట్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ. మహేందర్ రెడ్డి సార్ సిపిగా ఉన్నప్పుడు ఒక్క నార్త్ జోన్లో 50,000 పెట్టించాలన్న ఒక ప్రయత్నంతో ఫస్ట్ మనము ఒక కాలనీని మోడల్ కాలనీగా, ఫర్ ఎగ్జాంపుల్ పద్మారావు నగర్ కాలనీలో కెమెరాస్ ఎలా పెట్టాలి, కమ్యూనిటీని ఏ రకంగా మనము ఉత్సాహపరచాలి అన్న దాంతో పద్మారావు నగర్ కాలనీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలనీస్ ఇన్ ద సిటీ. దాదాపుగా నాట్ లెస్ దాన్ ఒక్కొక్క ఆ మినీ కాలనీలోనే 2,000 to 2,500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. అట్లా 4-5 కాలనీస్ పుట్ టుగెదర్ ఇస్ పద్మారావు నగర్ కాలనీ. ప్రతి కాలనీలో యూత్ని గ్యాదర్ చేశాము, వాళ్ళని ప్రమోట్ చేయించాము.
వాళ్ళని ప్రమోట్ చేసిన తర్వాత ఎక్కడ పెడితే బాగుంటుంది జంక్షన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ఒకటే రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ని పిలవడం, ఎంటైర్ కమ్యూనిటీలో ఆన్ ఎ సింగిల్ డే వీ ఇనాగరేటెడ్ అబౌట్ 500 to 600 కెమెరాస్ వేర్ ఎంటైర్ పబ్లిక్ వాక్డ్ అలాంగ్ విత్ ద సిపి. అండ్ అంటే చూపించడం మీరు ఈ రకంగా చేస్తే మనం సేఫ్, మన కాలనీ సేఫ్ అన్న ఒక భావన తీసుకొని రావడానికి. దట్ వాజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ నేను సైతం, దాని ప్రోగ్రామ్ పేరే నేను సైతం. ఈరోజు నేను సైతం ఈజ్ ఎవ్రీవేర్. నార్జోన్లో ఇది కాకుండా క్రైమ్ రిలేటెడ్ కేసు కూడా చాలా మీరు డిటెక్ట్ చేయించారు. డిటెక్షన్ దానికంటే ఇంకా ఒక ఇనిషియేటివ్ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని క్రైమ్ ఫ్రీ జోన్గా చేస్తాము అని మనం వాగ్దానం చేయడం, దానికి అనుగుణంగా విదిన్ 1 to 2 yearsలో ఆల్మోస్ట్ 14 మర్డర్ కేసెస్ ఉన్నదాన్ని 0కి తీసుకొచ్చాము విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ ఇనిషియేటివ్. అండ్ అక్కడ బేసిక్ కారణం ఏంటంటే ఈ వ్యాగబాండ్స్ అంతా ఎక్కువ తిరుగుతారు, అట్ ద సేమ్ టైమ్ కొంచెం స్మాల్ లెవెల్ డ్రగ్ పెడ్లింగ్ జరుగుతుంది, తర్వాత సెక్స్ ట్రాఫికింగ్ కాదు కానీ సాలిసిటింగ్ ఎక్కువ నడుస్తుంది. ఇవన్నీ తీయడానికి ప్రజ్వల ఎన్జిఓతో ఒక చిన్న ఇనిషియేటివ్ చేసి 2 years అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా డాక్యుమెంట్ చేయడము, వాళ్ళ మీద ఒక పక్క కేసెస్ పెట్టడం, ఇంకో పక్క కౌన్సిలింగ్ నడవడం సైమల్టేనియస్గా జరిగి హ్యూజ్ డాక్యుమెంటేషన్ తీసుకొచ్చాము. ఆ టైంలో ఆల్మోస్ట్ ఈ సాలిసిటింగ్ అన్నది అంటే ఏ లాడ్జెస్లో అయితే ఈ సెక్స్ ర్యాకెట్స్ అవి ఆపరేట్ అవుతున్నాయో అంటే అది ఒక పైకి కనిపించేది, వెనకాల వీళ్ళంతా కూడా చేసేదంతా కూడా ఇల్లీగల్ అండ్ వైలెంట్ ఇష్యూస్. అంటే తాగడము, కొట్టడము, రాబరీస్ చేయడము, వీటన్నిటి వెనకాల కూడా ఇవే గ్యాంగ్స్ ఉంటాయి. వాళ్ళందరిని ఐడెంటిఫై చేయడము, ఎక్కడ అవసరమైతే అక్కడ ఆల్మోస్ట్ 1 yearలో ఒక 5 members మీద పీడీ పెట్టాము అట్లాంటి వాళ్ళ మీద విత్ ప్రాపర్ ఎవిడెన్స్. దానికి టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నాము అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ని వినియోగించుకొని చేసాం. అది కూడా వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ వేర్ వీ కుడ్ బ్రింగ్, అంటే మనము పబ్లిక్ సహకారము టెక్నాలజీ వాడుకుంటే క్రైమ్ని 100% కంట్రోల్ చేయగలము అని చూపించగలిగాము. అండ్ ఇంకొకటి ఈరోజు మనము తెలంగాణ పోలీస్ జాబ్ కనెక్ట్ అని మనము ఒక వారధిలాగా ఉన్నాం జాబ్ ప్రొవైడర్స్కి, జాబ్ సీకర్స్కి. దాన్ని అక్కడి నుంచి చేయూత అని ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాము వేర్ మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని మొత్తం డాక్యుమెంట్ చేసాం ఒక చిన్న ప్రొఫార్మాలో చేసి వాళ్ళందరికీ కూడా మనము ఎంప్లాయ్మెంట్ విభాగం వాళ్ళ హెల్ప్తో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసి ఒక చిన్న వెబ్సైట్ చేసి వాళ్ళకు ఒక మెసేజ్ పంపించి ఆన్ ద సేమ్ డే మా ఏరియాలో ఉన్న వాళ్ళకు ఎవరికి ట్రైనింగ్ అవసరం ఉందో వాళ్ళకు, ఎవరికి జాబ్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళకు కనెక్ట్ చేశాం పోలీస్ ద్వారా. దాన్ని స్టేట్ వైడ్ తర్వాత డీజీ గారు జాబ్ కనెక్ట్ అన్న పేరుతో ఇంప్లిమెంట్ అయింది. ఈరోజు ఎవ్రీవేర్ దట్ వ్యాన్ గోస్. నాకు జాబ్ సీకర్ అవసరమైతే నేను రాసి దట్ గెట్స్ అటాచ్ టు మై హాకై అప్లికేషన్ ఆల్సో వన్స్ ఐ రిక్వెస్టెడ్. సో ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఈ జాబ్ మేళాస్ కండక్ట్ అవుతున్నాయి. ఇనిషియల్ ప్రోగ్రామ్ వాజ్ చేయూత విచ్ గాట్ కన్వర్టెడ్ టు జాబ్ కనెక్ట్ అండ్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఇన్ ద నార్త్ జోన్. తర్వాత సిఐడి ఉమెన్ సేఫ్టీ ప్రమోషన్ వచ్చి అక్కడ బట్ ఇప్పుడు మీరు సిఐడిలో షీ టీమ్స్తో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉన్నారు. షీ టీమ్ అనేది ఒక పార్ట్. ఫస్ట్ తీసుకుంటే షీ టీమ్ ఏ విధంగా వర్క్ చేస్తుందండి హైదరాబాద్లో? యాక్చువల్లీ ఉమెన్ సేఫ్టీ వింగే కొత్తదండి. అదర్వైజ్ మనకు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని సిఐడిలో ఒక విభాగము, దాన్ని బయటికి తీసుకొని వచ్చి ఉమెన్ సేఫ్టీ వింగ్ అని ఫామ్ చేసి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ స్వాతి లాక్రా మేడం హెడ్ చేస్తూ ఆర్గనైజేషన్ని మనము క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ని మనము చాలా సీరియస్గా తీసుకోవాలి అన్న ఒక నేపథ్యంలోనే షీ టీమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక్క షీ టీమ్సే కాదు, అన్ని రకాల భద్రత, ఒక మహిళకు పిల్లలకు సంబంధించిన అన్ని రకాల భద్రత దృష్ట్యా మనం దీన్ని బయటకు తీసుకొస్తే మనం ఇంకా ఎఫెక్టివ్గా పని చేయించవచ్చు అన్న ఆలోచనతో డీజీ గారు చేసిన ఆలోచనతో ఉమెన్ సేఫ్టీ వింగ్ బయటకు రావడం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పెరిగే క్రైమ్ అంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా బయటికి వస్తున్నారు. ఇలాంటి అప్పుడు మనము మహిళా భద్రత చాలా పెద్ద పాత్ర పోషించాలన్న ఒక ఆలోచన ఏదైతే గవర్నమెంట్కి ఉందో దానికి అనుగుణంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఫామ్ కావడం. దాంట్లో షీ టీమ్ ఈజ్ వన్ పార్ట్. ఈ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ బికాస్
బేసిక్గా మనం అక్కడ ఎవరిని కూడా ఎవిడెన్స్ లేకుండా ఏ మనిషిని తీసుకొని రావటం లేదు. ఆ ఎవిడెన్స్ వాళ్ళకే చూపించి మీరు ఇలాంటి అంటే చర్యలు చేయకూడదు, అమ్మాయిలను ఈ రకంగా మీరు యూ షుడ్ నాట్ టీజ్ హరాస్ అని చెప్పడం, సక్సెస్ఫుల్గా మీడియా దాన్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయడం. మీడియా ప్రొజెక్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆ ఇనిషియేటివ్ అంతా కూడా నేను టీజ్ చేశానంటే దాని మీద ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని అరే నీ మీద ఎవిడెన్స్ బిల్డప్ అవుతుంది, షీ టీమ్ ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో నీకు తెలీదు, ఇవన్నీ ప్రచారంలోకి తీసుకొని రావడం ఒక రకమైన భయం. నేను అనవసరంగా ఐ షుడ్ నాట్ మెడిల్ విత్ అ ఉమన్ అన్న ఒక ఫీలింగ్ కలిగించడానికి షీ టీమ్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో చేసింది ప్రతి జిల్లాలో ఉంది. ఆ ప్రతి జిల్లాలో జరిగే షీ టీమ్స్ అంతా కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ జరుగుతుంది. దీంతోపాటు మనము చేసిన వేరే ఇనిషియేటివ్స్ భరోసా, ఎక్కడైతే సీరియస్ సెక్షువల్ ఆఫెన్సెస్కి గురైన అమ్మాయిలు ఉన్నారో, రేప్ కావచ్చు, పోక్సో కేసెస్ కావచ్చు, ఇవి పోలీస్ స్టేషన్లో ఈక్వల్ ఇంపార్టెన్స్ దొరకదు. తర్వాత వీటికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము విదిన్ టైం ఫ్రేము దీనికి మనము ట్రయల్ వరకు తీసుకెళ్ళాలి, ట్రయల్ కూడా కంప్లీట్ కావాలి అన్న ఈ దిశానిర్దేశం చేయడం. దానికి అనుగుణంగా మనము వన్ స్టాప్ సెంటర్స్, ఫస్ట్ భరోసా అన్నది, అక్కడ ఒకసారి ఒక విక్టిమ్ వచ్చిందంటే A to Z ఆ విక్టిమ్ స్టేట్మెంట్ దగ్గర నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ వరకు, తర్వాత వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. అట్లా జరగడానికి అనువుగా భరోసా అన్న ఒక ఆర్గనైజేషన్ని అది కూడా యాజ్ అ సొసైటీ ఆపరేట్ చేస్తోంది హైదరాబాద్లో. సిమిలర్గా మనము సైబరాబాద్, రాచకొండ, నల్గొండ, వికారాబాద్ ఈ సంవత్సరము కనీసం 10 ప్లేసుల్లో ఇలాంటి భరోసా సెంటర్స్ పెట్టాలి అని మనము ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఫామ్ అయింది కాబట్టి అది కూడా ఒక సీనియర్ ఆఫీసర్ హెడ్డింగ్. సో యాజ్ ఎ టీమ్ ఖచ్చితంగా దీన్ని సాకారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. మూడవది, ఈ రెండే కాకుండా ప్రివెంటివ్ మోడ్, కొన్ని ఇన్సిడెంట్స్ కాకూడదు, కొన్ని రకమైన ఇన్సిడెంట్స్ కాకూడదు అంటే విద్యా వ్యవస్థలో మార్పులు కావాలా, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మేము కలిసి ఏ రకంగా కన్వర్జ్ అయితే ఇలాంటి సేఫ్టీ అన్నది ఒక కల్చర్గా తీసుకొని రాగలము. తర్వాత విలేజ్ లెవెల్లో ఏ ఇన్స్టిట్యూషన్లో మనం భాగమైతే సేఫ్టీని ఒక కల్చర్ లాగా తీసుకెళ్ళగలము అన్న ఆలోచన మేరకు మనము పెద్ద ఎత్తున ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సేఫ్టీ క్లబ్స్ ఫామ్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దాన్ని చాలా మెథాడికల్గా, హోమోజినస్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహాయంతో మనము ప్రతి విద్యా సంస్థలో కూడా వాలంటీర్స్ని డెవలప్ చేస్తాం, హూ విల్ వర్క్ టువర్డ్స్ సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్. అంటే వాళ్ళే ఎంపవర్ కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా గమనించే విధంగా, దాన్ని డీల్ చేసుకునే విధంగా ఈ పర్టికులర్ క్లబ్స్ ఆపరేట్ అవుతాయి. ప్రతి నెల ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ సేఫ్టీ గురించి మాట్లాడుతూ, యాక్టివిటీ చేస్తూ, ఇంకొకరికి చెప్తూ, వాళ్ళే మాకు ఒక సేఫ్టీ ఛాంపియన్స్ లాగా మనకు సొసైటీకి ముందుంచబోతాం. ఈ ప్రోగ్రాము ప్రాబబ్లీ నెక్స్ట్ 2 yearsలో మనం చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఈ స్కూల్స్ నుండి, ఈ కాలేజెస్ నుండి సేఫ్టీ క్లబ్ మెంబర్స్ అండ్ వాలంటీర్స్గా వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో రేపు వాళ్ళు ఎక్కడ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్టీని ఒక కల్చర్ లాగా తీసుకెళ్ళగలుగుతారు అన్న ఒక భావనతో ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలని చిన్న పైలట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఒక 5 collegesతో. అది జస్ట్ టు ఎస్టాబ్లిష్ హోమోజెనిటీ. మీన్ వైల్ ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మే కమ్ అప్ విత్ ద జీవో ఆల్సో అబౌట్ ఎస్టాబ్లిషింగ్ దిస్. ఇదే కాకుండా మనకు అతి పెద్ద ఇన్స్టిట్యూషన్ పల్లెల్లో, గ్రామాల్లో, తర్వాత పట్టణాల్లో ఉన్నది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇవి చాలా ఆర్గనైజ్డ్ గ్రూప్స్. వాళ్ళు థ్రిఫ్ట్ గ్రూప్స్ కాబట్టి వాళ్ళ డబ్బు సర్క్యులేషను, ఇచ్చుకోవడం పుచ్చుకోవడములో వాళ్ళు నెలకు ఒకసారి కానీ 2 సార్లు కానీ ఏదో రకంగా కలుస్తారు. ఆ కలిసే ఈ క్రమంలో మనం సేఫ్టీని ఎందుకు ఒక కల్చర్ లాగా వాళ్ళలో తీసుకెళ్ళకూడదు అన్న ఆలోచనని, మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని కూడా సేఫ్టీ ఆస్పెక్ట్ అమంగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరిని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు దీని గురించి మాట్లాడతారు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళేట్టు, వాళ్ళు మా దగ్గరికి వచ్చేట్టు, అంటే మమ్మల్ని వినియోగించుకునే కంటే కూడా
వాళ్ళ చుట్టూ ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను వాళ్ళు ఎఫెక్టివ్గా ఎలా డీల్ చేసుకుంటే వాళ్ళే పరిష్కరించుకునే విధంగా మనము ఈ సేఫ్టీని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాము. అంటే పోలీస్ స్టేషన్ రాకుండా వాళ్ళు ఆ గ్రూప్ డిస్కషన్ లోనే ఎగ్జాక్ట్లీ ఒక డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూ ఉంది ఒక పర్టికులర్ మొహల్లాలో కానీ లేదంటే ఒక పర్టికులర్ గ్రామంలో ఒక 10 గ్రూపులు ఉన్నాయి, ఒక ఎస్సీ కాలనీలో ఒక 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులు అంటే 100 మందిలో ఒక లీడర్ ఏరియా లెవెల్కో లేకపోతే మండల్ లెవెల్కో లీడర్స్ ఉంటారు. ఫస్ట్ ఆ లీడర్ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే వీళ్ళు వెళ్ళి దీని గురించి వాళ్ళతో మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎలా సాల్వ్ అవుతుంది, ఫస్ట్ నాకు ఏం చెయ్యాలో తెలియాలి. నంబర్ 1 ఆ ఏం చెయ్యాలో తెలియడానికి వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం. అంటే వాళ్ళ దగ్గర కూడా కాకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అసలు రీచ్ కాకపోతే దాంట్లో వాళ్ళకు జరిగే మంత్లీ మీటింగ్స్లో లోకల్ పోలీస్ ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. ఆల్రెడీ అదర్ డిపార్ట్మెంట్స్ అదే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ట్రైనింగ్ చేసి ఒక సోషల్ యాక్షన్ గ్రూప్స్గా వాళ్ళని పరిణితి చెందే విధానం టువర్డ్స్ సేఫ్టీ. అంటే మీరు డబ్బుని ఇంత బాగా ఆదా చేయగలిగినారు, ఒక ఎంటర్ప్రూనర్ అవ్వగలిగినారు, మీ అంతకు మీరు ఆ డబ్బుని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి అదే రకంగా మీకు సేఫ్టీ గురించి వచ్చే ఇష్యూస్ని మీరు ఏ రకంగా డీల్ చేసుకోగలరు? మీకు మేము అభయం ఉన్నాము, వీఆర్ ఆల్వేస్ దేర్ వెన్ యూ యాక్చువల్లీ నీడ్, బట్ మీరే దీన్ని పరిష్కరించుకోగలరు. ఏ రకంగా పరిష్కరించుకోగలరు అన్నది మేము వాళ్ళకు ఒక ట్రైనింగ్ రూపకంగా తీసుకెళ్తాము. వాళ్ళకు సక్కర్ లాగా నిలబడతాము. ఏరియాలో వాళ్ళకు ఒక చిన్న ఆస్పెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 గ్రూపులు ఒక పర్టికులర్ ఒక కాలనీ, బీసీ కాలనీనో ఎస్సీ కాలనీనో ఒక గ్రామంలో వాళ్ళకు సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేయిస్తాం. సేఫ్టీ ఆడిట్ అంటే మా దృష్టిలో మేబీ చాలా ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. నేను ఈ పర్టికులర్ కాలనీలో ఉంటాను, 10 గ్రూపులు ఉన్నాయి, ఈ పర్టికులర్ ఇన్ని ఏరియాస్లో ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. నంబర్ 1 ఇన్ని ఏరియాస్లో లైటింగ్ లేదు, ఇన్ని ఏరియాస్లో రాత్రి ఈ పర్టికులర్ ప్లేస్లో చాలామంది గుమిగూడి ఉంటారు. ఈ ఏరియాస్ వల్ల నాకు సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఒక సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేయించడం ఈ గ్రూప్ అంతా చేస్తుంది. చేసి దానికి విరుగుడు ఏంటి, ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఉంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క రోల్. నాకు ఆ పర్టికులర్ పార్కులో లైట్ ఉంటే అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్స్ రోల్ టువర్డ్స్ సేఫ్టీ, లైక్ వైజ్ ఇఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ రోల్ టువర్డ్స్ సేఫ్టీ మనం సెక్యూరిటీ ఆడిట్, సేఫ్టీ ఆడిట్ ద్వారా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత నా చుట్టూ ఉన్న ఇష్యూస్, ఒకటేమో యాక్చువల్ ప్లేసెస్, 2 ఇష్యూస్. ఏమి ఇష్యూస్ నేను ప్రతిరోజు నా చుట్టూ ఎదుర్కొంటున్నాను. పలానా ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ ఉండొచ్చు, పలానా ఇంట్లో పాడైపోయిన యంగ్స్టర్ ఒకరు ఉండొచ్చు, అంటే పక్కదారి పట్టిన ఒక యంగ్స్టర్ ఉండొచ్చు. వాళ్ళని ఎలా డీల్ చేయాలి? నా భర్తను నేను ఎదుర్కోలేను, డైరెక్ట్గా చెప్పలేను, నా ఫ్యామిలీ విడిపోవాలని నేను అనుకోవటం లేదు. అనుకోనప్పుడు నాకు ఐ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ద సొసైటీ అరౌండ్ మీ టు పుట్ ప్రెషర్ ఆన్ హిమ్. సో వీ విల్ డెవలప్ దెమ్ ఇన్ దట్ వే వేర్ దే కెన్ అడ్రస్ దీస్ పర్టికులర్ ప్రతిరోజు జరిగే ఇష్యూస్ని ఎదుర్కోవడానికి వాళ్ళను లీగల్గా ఏం చట్టాలు ఏం చెప్తున్నాయి, దాన్ని మనం ఏ రకంగా వినియోగించుకోవచ్చు, మన పక్కనే ఉన్న సపోర్ట్ సిస్టమ్ని మనం ఏ రకంగా వినియోగించుకోవచ్చు అన్నది చెప్పడానికి ప్రతి నెల ఒక పర్టికులర్ టాపిక్ ఆఫ్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ మీద అదే చర్చిస్తాము, అదే మాట్లాడతాము, అదే తీసుకెళ్తాము. ఇది చేయడానికి ప్రిపరేషన్స్ ఆర్ త్రూ ప్రాబబ్లీ వి మే బీ గోయింగ్ అహెడ్ విత్ దీస్ పర్టికులర్. కానీ ఎక్కువగా గ్రామాల్లో మహిళలకి 2 విషయాలు ఎక్కువగా ఇబ్బందులు వస్తుంటాయి. ఒకటి టాయిలెట్ విషయంలో, ఒక ట్రాన్స్పోర్ట్ విషయంలో. ఆ 2 కూడా మీరు ఐడెంటిఫై చేసి ఆ సొల్యూషన్ తీసుకొస్తారు. ఒకటి ద ప్లేస్ వేర్ ఐ యాక్చువల్లీ లివ్, అక్కడ నాకు హరాస్మెంట్ ఉండకూడదు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మూమెంట్, పబ్లిక్ ప్లేస్, ఎక్కడైతే నేను ట్రాన్స్పోర్ట్ అవుతాను. నంబర్ 3 ద ప్లేస్ వేర్ ఐ యాక్చువల్లీ వర్క్. ఈ 3 ప్లేసెస్లో ఉన్న సేఫ్టీని అడ్రస్ చేయడమే మన ఉద్దేశం. నెక్స్ట్ మేడం, మీ దగ్గర ఎన్ఆర్ఐస్ వింగ్ ఒకటి ఉందండి. ఎక్కువగా ఎన్ఆర్ఐ అల్లుళ్ళ మీద ఎక్కువ మోసపడుతుంటారు. అమ్మాయిల్ని వాడు ఎవడో ఉన్నాడని అమెరికాలో అల్లుడికి ఇస్తారు, తర్వాత బాధపడుతుంటారు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ అల్లుళ్ళు అందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళని కాదండి, చేసుకోవచ్చు. కానీ ఎన్ఆర్ఐ అల్లుడిని చేసుకునే ముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలండి? అంటే చేసుకున్న తర్వాత బాధపడే కన్నా ముందే ప్రికాషన్ తీసుకుంటే మంచిది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే సింపుల్ థింగ్స్ లైక్ రిజిస్ట్రేషను, తర్వాత ఆ అబ్బాయి యొక్క వీసా స్టేటస్ తెలుసుకోవడం అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీసా స్టేటస్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్,
తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులు, ఏ పరిస్థితులలో పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్, ఇవి బేసిక్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. మనం ఏం చేస్తాము అంటే ఇవన్నీ కూడా మీ డిపార్ట్మెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా వాళ్ళకి ముందే వస్తాయి? ఇవి చేయడానికే మనము అంటే మనము ఇప్పటి వరకు జరిగిన కలెక్ట్ చేసిన, మనము ఒక 7 నెలల క్రితము ఎన్ఆర్ఐ వింగ్ అన్నది సెల్ అన్నది ఓపెన్ చేసాము, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అడ్రసింగ్ మ్యారిటల్ ఇష్యూస్. ఈ మ్యారిటల్ ఇష్యూస్లో రిజిస్టర్ అయిన కేసెస్కి మనం ఏ రకంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా ఐఓస్కి ఇప్పించడానికి ఎన్ఆర్ఐ సెల్ ఫామ్ అయింది. దాంట్లో భాగంగా మనం నోటీస్ చేసినది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎట్లాంటి మ్యారేజెస్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే హనీమూన్ మ్యారేజెస్. అరే మా అబ్బాయి ఎల్లుండి వస్తాడు, పెళ్లి చేసుకొని ఎంబడే వెళ్ళిపోతాడు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడు. ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం, అండ్ పేరెంట్స్ మాత్రమే ఎక్స్పోజ్ చేయడం, అండ్ అబ్బాయి గురించి ఏమీ తెలియకపోవడం, వీళ్ళకి అంత వస్తుందని ఇంత వస్తుందని, వీళ్ళు సోషల్ స్టేటస్ అంతుందని ఇంతుందని, ఇవన్నీ కూడా ఏది వెరిఫై చేయకపోవడం, ఒక మధ్యవర్తిని విపరీతంగా నమ్మడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, దట్ మ్యారేజ్ ఈజ్ ఏ హనీమూన్ మ్యారేజ్. వాళ్ళ తల్లి కోసమో తండ్రి కోసమో ప్రోద్బలంతో పెళ్లి చేసుకుంటుండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం, లేదంటే వాళ్ళు ఇచ్చే ఆస్తి కోసమో లేకపోతే ఇంకో రకమైన దానికోసమో పెళ్లి చేసుకోవచ్చు. అండ్ మూడవది, ఆల్రెడీ అక్కడ కమిట్మెంట్ అయ్యి ఉంటే ఎవరికి తెలియదు కదా, వీళ్ళ కోసం ఇది చేసుకొని మళ్ళీ ఏదో రకంగా వాళ్ళని వెనక్కి పంపించేస్తే అక్కడ ఉన్న చట్టం వేరు, ఇక్కడ ఉన్న చట్టం వేరు, దానిలోని గ్యాప్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం, ఇవి మనం చూస్తున్న ఇష్యూస్. దీన్ని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్లో అయితే మనం ఏ రకంగా వీళ్ళని సయోధ్య కుదుర్చగలం విదిన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. ఒకటి, విడిపోవాలనుకుంటే కూడా కోర్టు సహాయంతో, ఫర్ ఎగ్జాంపుల్ 498A ఇస్ కాంపౌండబుల్. ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ ఉన్న వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం, నంబర్ 1. నంబర్ 2, ఎల్ఓసి ఆపరేట్ అయినా కూడా ఏం చేస్తారంటే పవర్ ఆఫ్ అటార్నీ, అంటే ఇక్కడ జరిగే ప్రతి ఇష్యూ పేరెంట్కి ఇచ్చేసి ఆ పేరెంట్స్ చూసుకొని వాళ్ళు ఎప్పటికీ రారు. ఈ ఎప్పటికీ రాకపోవడము అన్న ఒకటి చాలా వెయిట్ బేరింగ్ ఆన్ గర్ల్స్ సైడ్. అంటే మా అల్లుడిని మీరు తేలేరా, అక్కడ ఎక్కడున్నాడో తెప్పించలేరా, దానికోసం రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు కదండి. ఈ పర్టికులర్ మ్యారిటల్ ఇష్యూస్లో ఆర్సిఎన్ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సీరియస్ అఫెన్స్ ఇన్ దేర్ ఐస్. అక్కడ ఉన్న చట్టం ప్రకారం దేశ విద్రోహ చర్యలు కావు, ఇవి ఒక పర్సనల్ ఇష్యూ ఇది. కాబట్టి అలాంటివి లుక్అవుట్ నోటీస్ ఉంటాయి కదండి. లుక్అవుట్ నోటీస్ ఈజ్ ఓన్లీ వెన్ యూ ఎంటర్ అండ్ ఎగ్జిట్. వాళ్ళు రావడానికే చూస్ చేయరు, ఇంకా దే వోంట్ కమ్. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక కంప్లైంట్ వచ్చారు, పెళ్లి చేసుకున్నాడు, హనీమూన్ మ్యారేజెస్కి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళి ఆమె ఆల్రెడీ చేసుకున్న ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు, ఇక్కడ ఆమె కేసు పెడతారు, మరి వాటిని పికప్ చేయడానికి మరి ఏం చేస్తారండి? అదే, దట్ ఈస్ వాట్ మనము ఇప్పుడు డిఫరెంట్ ఎంటిటీస్ ఏవైతే దీంట్లో ప్లే చేస్తాయో వాళ్ళ రోల్. నంబర్ 1 ఈజ్ అతను ఎక్కడున్నాడో తెలియాలి, ఎక్కడ ఎంప్లాయ్మెంటో తెలియాలి. నంబర్ 2, ఎంబసీ ద్వారా ఒక లుక్అవుట్ సర్క్యులర్ అతని మీద ఇష్యూ అయిందన్నది అతనికి సమాచారం రీచ్ కావాలి. నంబర్ 4, అతని మీద ఇక్కడ ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఇండియన్ లా ప్రకారం ఆ క్రిమినల్ కేసులో ఇంత శిక్ష పడవచ్చు అన్నది తెలియాలి. చాలా సీరియస్ ఇష్యూ అయితే పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయించే వరకు మనము ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో మనము లైజ్ చేయాలి. ఇవి ఒక్క ఇన్వెస్టిగేటింగ్ అథారిటీనే కాదు, అక్కడ ఉన్న ఎన్జిఓ. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళ నో అడ్రస్ అయిపోతారు, వాళ్ళు అక్కడ ఎక్కడున్నారో ట్రేస్ చేయలేము. ట్రేస్ చేయడానికి కూడా మనకు ఎవరు సహకరించరు, ఎందుకంటే దేశం దాటిపోయారు కాబట్టి. ఎవరు హెల్ప్ చేయగలరు? ప్లస్ మనకు అక్కడ రిలేషన్షిప్, అక్కడ లోకల్ ఏరియాలో పనిచేసే ఎన్జిఓస్కి ఒక ప్లాట్ఫామ్ మనం ఇక్కడ నుంచి కాంటాక్ట్ కావాలి టు ఫైండ్ అవుట్ వేర్ దే ఆర్. ఎక్కడున్నారో తెలియకుండా మనము ఎల్ఓసి ఇష్యూ చేసినా, ఒకవేళ వారెంట్ ఇష్యూ చేసినా ఏ అడ్రస్ మీద చేయాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్. వీటిని అడ్రస్ చేయడానికే మనము ఈ అన్ని ఆర్గనైజేషన్స్తో కాంటాక్ట్లో ఉండి ఐఓస్కి హెల్ప్ చేయడానికి ఎన్ఆర్ఎస్ఎల్ ఫామ్ చేశాము. ఇట్ ఈస్ ఆల్ ఇష్యూ బేస్డ్, అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకమైన ఇష్యూ ఉండొచ్చు, బట్ అన్ని కేసులకు బాటమ్ లైన్ ఏంటంటే అతన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అతన్ని ఇక్కడికి తీసుకొని రావాలి అన్నదానికి ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదు మనం చెప్పుకున్నట్టు. కాబట్టి ప్రెషర్ పెట్టాలి, అది కూడా లీగల్గానే ప్రెషర్ పెట్టాలి. ఆ లీగల్ ప్రెషర్ ఎంతవరకు పెట్టచ్చు యాజ్ పర్ ద సెక్షన్స్ విచ్ వీ హ్యావ్ పుట్ ఇన్ ద కేస్. ఆ సెక్షన్స్ ప్రాపర్గా పెట్టించడము.
నంబర్ 1. నంబర్ 2, అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె ద్వారా కూడా వీళ్ళందరినీ అడ్రస్ చేయించడము. నంబర్ 2. నంబర్ 3, అక్కడ ఎంప్లాయర్కి ఏమైనా ఛాన్స్ ఉంటే ఐఓ ద్వారా ఎంప్లాయర్కి ఒక మెయిల్ పంపడము, లేకపోతే కాంటాక్ట్ చేయడము, మీరు మీ మీద ఇలాంటి కేసు రిజిస్టర్ అయింది, మీరు వచ్చి ఇలా చేసుకోవచ్చు అని. 4వది, ఇక్కడున్న తల్లిదండ్రుల మీద వీలైనప్పుడు వీలున్నంత వరకు పిలిచి మీరు దయచేసి మీ అబ్బాయిని పిలిపిస్తే ప్రాపర్గా అయిపోతుందని చెప్పించడానికి ప్రయత్నం చేయడము. 4. 5, ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ నాట్ ఓన్లీ ఎల్ఓసి రెన్యువల్స్, పాస్పోర్ట్ ఇంపౌండింగ్ చేయించడము. తర్వాత ఇది ప్లస్ ఇవన్నీ కాకుండా పిల్లలున్న కేసెస్లో అక్కడ అబ్డక్షన్ రిజిస్టర్ అయి ఉండొచ్చు, మెయింటెనెన్స్ ఇవ్వకపోవచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ దానిలోనే చూసుకోవడం. ఇవన్నింటికి సెంట్రలైజ్డ్గా ఎన్ఆర్ఐసెల్ వర్క్ చేస్తుంది. ఓకే, అంటే ఇవన్నీ జరగకుండా సింపుల్గా చెప్పండి, ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ రావు? నంబర్ 1, ఏ వీసాలో ఉన్నారో తెలియాలి. ఆ వీసా ఏ రకమైన వీసా ఉంది, నంబర్ 1. నంబర్ 2, ఎక్కడ ఎంప్లాయిడ్ తెలుసుకోవాలి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇక్కడ అక్కడ తెలుసుకోవాలి. ఈ 3 తెలుసుకొని ఇవన్నీ కూడా రాతపూర్వకంగా తెలుసుకొని పక్కా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇలా చేసుకోమని మనము సలహా ఇస్తున్నాము. మనము వీసా స్టేటస్ తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయి మనం ఇబ్బందుల్లో పడకూడదు, నంబర్ 1. తర్వాత అక్కడ చట్టాలు ఏ రకంగా ఫంక్షన్ చేస్తాయి అన్నది కూడా వాళ్ళు తెలుసుకోవడానికి మనము ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ ఇట్ త్రూ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అండ్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్. ఈ ఆస్ట్రేలియాలో చట్టం ఇలా ఉంది, అమెరికాలో చట్టం ఇలా ఉంది, యూకేలో చట్టం ఇలా ఉంది అని మనము వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఇవన్నీ ఆ పర్టికులర్ దేశ ఎంబసీలు కూడా చేస్తున్నాయి, కానీ మనం కూడా మన తరఫు నుంచి ఇది చేస్తున్నాం. కరెక్టే అండి. ఒక అమ్మాయి సంబంధం వచ్చింది, ఎన్ఆర్ఐ, వాళ్ళు చాలా సామాన్యులు, ఎన్ఆర్ఐ అల్లుడు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నారు. మీరు చెప్తున్న 3 ప్రికాషన్స్ ఉన్నాయి, వీసా గురించి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీ వింగ్కి వస్తే మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఏ వీసాలో ఉంది అనా? ఎస్, అంటే సపోర్ట్ చేస్తామంటే లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా చేయిస్తాం ఖచ్చితంగా. అంటే కేసు కాకపోయినా ముందు ఎంక్వైరీ చేయొచ్చు, చేయించండి. వాళ్ళు ఎవరైతే మధ్యవర్తి తీసుకొని వచ్చారో ఆ సంబంధము, ఎవరైతే మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయో వాళ్ళని ప్రాపర్ థరో వెరిఫికేషన్ చేయిస్తాం వాళ్ళ ద్వారా. దట్ వీ విల్ డూ ఇట్. ఇప్పటివరకు ఎన్ని కేసులు మీరు ఎన్ఓసి ఇచ్చి ఉంటారండి? ఇప్పటి వరకు మనము ఎన్ఆర్ఐసెల్లో డీల్ చేసినవి ఈ 6 నెలల్లో 82 కేసుల వరకు డీల్ చేశాము. రాష్ట్రంలో ఆల్మోస్ట్ 600 పైగా కేసెస్ ఉన్నాయండి ఇలాంటివి. మేడం, చాలామంది అమ్మాయిలు అంటే మీలాగా కాకుండా మనోధైర్యం కోల్పోయి కుటుంబ కలహాలతోనూ లేదంటే ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకి ఆత్మహత్య కరెక్ట్ కాదు, దాన్ని ఇంక వేరే సొల్యూషన్ ఏముంది అని ఒక సాటి మహిళగా ఏం చెప్తారు? అంటే ఇది చదువుతో సంబంధం లేని ఇష్యూ. అంటే చదువుకున్న మహిళ, చదువుకున్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరు కూడా పరిస్థితులు ప్రభావం వల్ల, ఆ పరిస్థితులని ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వల్ల, ఆ ఎదుర్కొనే అనువైన వాతావరణం చుట్టూ లేకపోవడము, ఇవన్నీ అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణము ఒకటి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఏ వాతావరణంలో అయితే పుట్టి పెరుగుతున్నానో, ఏ వాతావరణంలో పుట్టి పెరిగినా ఐ హ్యావ్ రైట్ టు లివ్ అని అనుకోవాలి, నాట్ రైట్ టు డై. ఆ రైట్ టు లివ్, ఆ రైట్, దిస్ ఇస్ ఎ రైట్ విచ్ వీ హ్యావ్ టు, అంటే చాలా ధైర్యంగా, అండ్ ఇట్ ఈస్ ఎ రైట్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే బయట ఉండి మనం ఎన్నైనా చెప్పొచ్చు కానీ అందులో దిగిన వాళ్ళకి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటామని చాలామంది చెప్తుంటారు. అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇదే క్వశ్చన్ చెప్తారు. బయట ఉండి ఎన్నెన్నో చెప్పవచ్చు, మీరు ఆ బాధ అనుభవించిన వాళ్ళు మేము కాబట్టి మేము చనిపోతే మా జీవితం మా ఇష్టం అంటుంటారు. మనము ఈ ఆత్మహత్యలని మనము అనలైజ్ చేస్తే లాంగ్ డ్రాన్ సమస్య కాదు. ఆ పర్టికులర్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ డెసిషన్ ఓన్లీ. ఆ ఎమోషనల్ డెసిషన్ తీసుకునే ఆ పర్టికులర్ టైంలో, అంతేగాని మనకు ఎన్నో రోజుల నుంచి ఉన్న బాధకు ఇది ఒక పరిష్కారం అని అనుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవివేకం. ఒకటి నేను అనుకోవడము,
చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా అలా చేసుకోవాలనుకొని బట్ బయటికి వచ్చిన వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేయడం. నంబర్ 2, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని భావించడం. 3, మన చుట్టూ మనకు చాలా బలమైన వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే నన్ను ఎవరో హరాస్ చేస్తున్నారు, నాకు ఇంట్లో ఈ రకమైన ప్రాబ్లం ఉంది, లేకపోతే ఉద్యోగంలో ఈ రకమైన ప్రాబ్లం ఉంది, వ్యాపారంలో ఈ రకమైన ప్రాబ్లం ఉంది. ఆ సమస్యను గురించి చెప్పుకునే స్పేస్ని మనం వెతుక్కోవాలి. ఆ వెతుక్కునే క్రమంలో అది మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, అన్నింటికి మించి కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేటట్లు ఒక మహిళ చూసుకోవాలి. మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు. కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే వీక్ అవుతుందో ప్రాబబ్లీ ఇవన్నీ కూడా ఈ వీక్నెసెస్కి కారణమవుతుంది అండ్ ఈ దుర్బలమైన పరిస్థితులకు కారణమవుతుంది. ఈ కుటుంబ వ్యవస్థని స్ట్రాంగ్గా పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు మనకు వచ్చే ఈ సమస్యలన్నీ ఎదుర్కోగలం అన్నది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, మన ఎడ్యుకేషన్ ఏదైతే మనము ఎడ్యుకేషన్ ఇస్తున్నామో, లేదంటే నేను ఎడ్యుకేషన్ లేదు, ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఒక కూలీగా పనిచేస్తున్నాను, నేను రోజుకు ఒక 500 సంపాదించుకుంటాను అంటే 500 సంపాదించుకుంటున్నాను అంటేనే ఎకనామికలీ యు ఆర్ ఇండిపెండెంట్. నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నావు. మరి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని ఒక ధైర్యంగా మలుచుకునే అవకాశం మనము ప్రతి మనిషికి ఇవ్వాలి. అండ్ మూడవది, కోరికలు. మన స్థాయికి తగ్గ కోరికలు ఉంటే ప్రాబబ్లీ ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు రాకపోవచ్చు. అండ్ లాజికల్ థింకింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మనము ముఖ్యంగా ఆత్మహత్యలు పిల్లల్లో చూస్తున్నాము, యంగ్స్టర్స్లో చూస్తున్నాము, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చూస్తున్నాము. పిల్లల్లో భారమైన చదువు దేనికి మార్కుల కోసమే అన్న ఒక భావనతో పెంపకం వల్ల. 2, చదువు అయితే చదువుతున్నాం కానీ ఆ చదువు మనకు ధైర్యాన్ని ఇవ్వలేకపోవడం, అంటే ధైర్యాన్ని ఇవ్వగలిగేలాంటి కరికులం మనకు లేకపోవడం. అండ్ 3, ప్రెషర్, సొసైటల్ ప్రెషర్, వాళ్ళలాగా నేను ఉండాలి అన్న ఒక ప్రెషర్. ఈ 3 ప్లస్ సేఫ్గా ఫీల్ కాని సిచ్యువేషన్స్లో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాట్ వీ కెన్ అడ్రస్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ సేఫ్టీ. ఆ సేఫ్టీ అన్నది ఒక కల్చర్ లాగా తీసుకెళ్ళినప్పుడే, ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్లో ఎన్ని ఇచ్చినా కూడా ఆ టెక్స్ట్ బుక్లోది నేర్చుకున్నంత మాత్రాన ధైర్యం రాదు, దాన్ని నేను ప్రాక్టికల్గా చెయ్యాలి. ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీస్లో చాలా చిన్న వయసు నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను పోలీస్ని ఆర్ ఎమర్జెన్సీ నెంబర్ని రీచ్ కావాలి అని నేర్పిస్తారు. అది మనము ఇక్కడ కల్చర్ లాగా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అంటే దేర్ ఈజ్ సంబడి హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ వెన్ ఐ ఫీల్ లో, వెన్ ఐ యామ్ ఇన్ అన్ అన్సేఫ్ సిచ్యువేషన్. దాన్ని తీసుకొని రావాల్సిన బాధ్యత ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు, ఎంటైర్ సమాజానికి ఉందని రెస్పాన్సిబిలిటీ. అంటే చాలామంది మీరు అన్నట్లుగా అమ్మాయిలు మొబైల్లో ఫుడ్ యాప్స్ ఉంటాయి, సినిమా యాప్స్ ఉంటాయి, కానీ సేఫ్టీ యాప్ పెట్టుకోరండి. సేఫ్టీ యాప్ పెట్టుకోవడానికి షీ టీమ్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్లారో సేఫ్టీ యాప్ని కూడా అదే రకంగా మీడియా, నేను స్క్రీన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ సేఫ్టీ యాప్స్ డిపిక్ట్ అయ్యేటట్లు రావాలి. అంటే ఇన్వేరియబ్లీ యూ హ్యావ్ టు స్టోర్ ఇట్ అన్నది వచ్చినప్పుడు ప్రతి ఫోన్లోనూ ప్రాబబ్లీ వీ కెన్ యూజ్ సేఫ్టీ యాప్. ఓకే మేడం, ఫైనల్గా డిఎస్పీగా మీరు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళగా మీరు వచ్చారు. తర్వాత క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే ఐపీఎస్లకు తర్వాత కాకుండా నేను గ్రూప్ 1 ఆఫీసర్గా ఇప్పుడు ఒక డిఐజీకి వచ్చారు. మీలాగా డిపార్ట్మెంట్లోకి అందరూ ఉత్సాహంగా రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే మెసేజ్, అదేవిధంగా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్. ఫస్ట్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని అనుకున్నప్పుడు పోలీస్ని కూడా ఒక కెరియర్ లైక్ ఎనీ అదర్ కెరియర్, ఇది కూడా ఒక కెరియర్గా చూస్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ప్రాబబ్లీ ఫస్ట్ ఉండాల్సిన క్లారిటీ ఏంటి అంటే, ఇంకా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ కన్వెన్షనల్ జాబ్. ఎందుకంటే మహిళగా మనము చేయవలసినవన్నీ చేస్తూనే మనం చాలా ధైర్యంగా ప్రొజెక్ట్ కావాలి, మనం చాలా ధైర్యమైన పనులు చేయాలి. ఒక్కోసారి కుటుంబానికి మనం న్యాయం చేయలేని పరిస్థితిలో కూడా జాబ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అంటే మానసికంగా ఎంతో దృఢంగా ఉన్న అది ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి, అలాంగ్ విత్ మైండ్ సెట్.
రెండు మంచి సక్కర్ సిస్టమ్ మన చుట్టూ ఉండాలి. యాజ్ ఫ్యామిలీ వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ విత్ అస్. ఉందా లేదా అన్నది కాదు, అది ఉంచుకోగలిగిన సామర్థ్యం మనలో ఉండాలి, మన యాజ్ అ సపోర్ట్ సిస్టమ్. ఇవి ఉంటే ఐ థింక్ పోలీస్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్ వేర్ వీ కెన్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చారు మెసేజ్ ఏంటంటే, డిపార్ట్మెంట్లో ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్ టైంలోనే మంచి మంచి అచీవ్మెంట్ చేసుకుంటూ ఒక సీనియర్ ఆఫీసర్ సహకారంతో వచ్చారు. అందరికీ అటువంటి ప్లాట్ఫామ్ ఉంటుందని అనుకోం. మీకు అప్పుడున్న సిచ్యువేషన్ ఆ విధంగా క్రియేట్ తీసుకొచ్చింది. ఇప్పుడున్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ వేస్తారు? అంటే దీన్ని ఫస్ట్ నెగటివ్ మైండ్ సెట్తో డిపార్ట్మెంట్లోకి ఎంటర్ కాకూడదు, పాజిటివ్ మైండ్ సెట్తో ఎంటర్ కావడము నంబర్ 1. నంబర్ 2, ఆ మైండ్ సెట్తో ఎంటర్ అయిన తర్వాత నేను పురుషుల మధ్యలో ఉన్న స్త్రీని అని భావించకూడదు, అందరి మధ్యలో నేను ఒక ప్రొఫెషనల్ని అని భావించే ఇనిషియేటివ్ మనలో పెంపొందించుకొని ముందుకు వెళ్తే, అది వెళ్ళాలి అంటే అందరితో సమానంగా మనం ప్రతి పనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కావాల్సింది లింగ భేదం కాదు, అంటే నేను పురుషుడా స్త్రీనా అన్నది కాదు. అది ఆ పర్టికులర్ పని చేయడానికి మనకు కావాల్సింది నంబర్ 1 ఇనిషియేటివ్. అండ్ నంబర్ 2, ఎస్ ఖచ్చితంగా ఒక మగవాడి కంటే కూడా అమ్మాయికి కొన్ని విషయాల్లో పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. ఆ అనుకూలించని టైంలో మాత్రమే మనము వీ హ్యావ్ టు యాక్ట్ సో స్మార్ట్ దట్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ అస్ వీ హ్యావ్ టు చూస్ దట్. ఇప్పుడు ఒక ఉమెన్గా అడిగితే యూ షుడ్ నో హౌ టు బ్యాలెన్స్ యువర్ కెరియర్. నేను ఎవ్రీ టైం ఇదే రకమైన జాబ్ చేస్తానను, ఇదే రకమైన పని చేస్తానను, ఇదే రకంగా ప్రొజెక్ట్ అవుతానను, ఇదే సమస్య ఎదుర్కొంటానను గ్యారంటీ లేదు. ఎట్లా అయితే ఒక పురుషుడు రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటాడో మనం కూడా రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటాము. ఏ రకమైన సమస్యలను ఎదుర్కొంటాము అన్నది క్షుణ్ణంగా తెలుసుకోవాలి.